యోయో టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు హిందుత్వానికి మారుపేరు ఆమె, స్త్రీ శక్తికి మరో రూపం ఆమె. పరమతాన్ని గౌరవిస్తాను, కానీ నా మతం జోలికొస్తే మాత్రం ఒక్కొక్కటి తాట తీసి బీజేపీ సీనియర్ నాయకురాలు, విరంచి హాస్పిటల్స్ చైర్పర్సన్ కొంపెల్ల మాధవీలత గారు. కోవిడ్ టైంలో విరంచి హాస్పిటల్స్ దోచుకున్న మాట వాస్తవం కాదా? అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి అందరి నుంచి లాభం పొందుతున్నారు వాళ్ళు. మేము మామూలు ఇవ్వలేదు ఈ రోజు వాళ్ళకి అని కోవిడ్ లో మా హాస్పిటల్ ని దారుణంగా టార్గెట్ చేశారు. ఒక బీఆర్ఎస్ఏ కాదు, మేము ఎప్పుడు ఏ గవర్నమెంట్ తోటి ఏ రకమైన లాభాలు మేము తీసుకోలేదు. సోషల్ నేను ఎందుకు సమాధానం చెప్పాలి? రాజకీయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయా, మీరు రాజకీయాలను వెతుక్కుంటూ వెళ్ళారు? ఏంటండి అసలు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఇష్యూ ఏంటి? అది నిజం చెప్పాలంటే తల్లి, గ్రామ దేవతల ఆచారం ఉంది మనందరికి. అంటే ఇది చెప్పే దమ్ము ఎవడికి లేదు, నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి నేను చెప్పేస్తాను. ఎంతకు రిజిస్టర్ అయింది ఇది? 350 రూపాయలు గజానికి 2023లో రిజిస్టర్ అయింది. 2023లో గజం 350, అది కూడా బంజారా హిల్స్ ఏరియాలో. ఇది నాకు రాజకీయం కాదు. నిత్యం పూజ చేసే అమ్మవారి గుడి విరిగిన తర్వాత ఇంకేది నాకు ధర్మానికి సంబంధించి, నా అమ్మవారికి సంబంధించి. ఏదో లొసుగుందమ్మా, బస్తీ వాళ్ళు వద్దు వాళ్ళకు. బేసిక్ గా ఈ బస్తీ గుడి వీళ్ళు కట్టుకోవాలనుకున్న మహళ్లకు అడ్డం వస్తుంది. ఇక్కడ ఇదే మాధవీలత గారు ఏదైతే జూబ్లీ బంజారా హిల్స్ పెద్దమ్మ గుడికి సంబంధించి ఇంత పోరాటం చేస్తున్నారో, అదే ఓల్డ్ సిటీలో ఓవైసీకి సంబంధించిన కొన్ని కాలేజెస్ని హైడ్రా వల్ల అన్ని కూలిస్తున్నారు కాబట్టి ఆ కాలేజీలు మాత్రం కూల్చట్లేదు అనే ఒక విమర్శ మీరు కూడా చేస్తున్నారు కదా. అదెందుకు పోరాటం చేయట్లేదు మీరు? అంటే మీలాంటి వాళ్ళు యాంకర్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ హోంవర్క్ చేసుకుంటున్నారు. ఏ స్థాయిలో అయితే మీరు ఇక్కడ బంజారా హిల్స్ గుడి పోరాటం అంటే ఏంటి, ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? అంటే పార్టీలో ఇష్యూస్ సరే జనాలు అంటున్నారా జరుగుతున్నాయంటే, రాజాసింగ్ గారి ఇష్యూ చూసాము, గోషామహల్కి సంబంధించి. ఏ పార్టీలో ఎప్పుడు ఎవరు ఎక్కడ రిజైన్ చేయలేదు, అది ఏం పెద్ద విచిత్రము. ఇక్కడ ఓల్డ్ సిటీ పరిధికి సంబంధించిన ఎంపీగా పోటీ చేసిన మాధవీలత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక త్వరలో రాబోతోంది కాబట్టి మాధవీలత కన్నా అక్కడ పడింది. ఎందుకంటే అన్నిటికన్నా భయంకరమైన నిజాలు, బాధలు, ఇబ్బందులు అక్కడున్నాయి. మాధవీలత మా ముందుండి నడిపిస్తున్నారంటే మాకు ఎంతో ధైర్యంగా ఉందండి. ఇవాళ బంజారా హిల్స్ బస్తీ వాసుల ధైర్యమే మిమ్మల్ని. ఆ వ్యక్తి వాళ్ళ శక్తి అవుతుంది, అదే అందుకే అంటున్నాను. జూబ్లీ హిల్స్ టికెట్ గురించి వచ్చింది, రాజకీయంగా కూడా వచ్చింది కాబట్టి మాధవీలత గారికి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ నడుస్తుంది. పార్టీ కనుక నన్ను టికెట్ ఇచ్చి వదిలితే బీజేపీ ధ్వజం ఎగిరేస్తానమ్మా. జూబ్లీ హిల్స్ ని గెలిపించుకోవడం కాదు, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, ఆ తర్వాత 3.5 ఏళ్లలో వచ్చే రాష్ట్ర ఎలక్షన్స్ బీజేపీ ప్రభుత్వాన్ని చేసి చూపిస్తాను. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు హిందుత్వవాది, బీజేపీ సీనియర్ నాయకురాలు, విరంచి హాస్పిటల్స్ చైర్పర్సన్ కొంపెల్ల మాధవీలత గారు. హిందుత్వానికి మారుపేరు ఆమె, స్త్రీ శక్తికి మరో రూపం ఆమె. పరమతాన్ని గౌరవిస్తాను, కానీ నా మతం జోలికొస్తే మాత్రం ఒక్కొక్కటి తాట తీస్తాను అంటున్న కొంపెల్ల మాధవీలత గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం.
నమస్తే, నేను మాధవిలత గారు. నమస్కారం తల్లి. మీ ఇంట్రొడక్షన్ అన్ని చాలా చక్కగా చెప్పారు, కానీ నేను ప్రస్తుతం ఇంకా విరించి చైర్పర్సన్ కాదమ్మా. రాజకీయాల్లోకి రాగానే అక్కడి నుంచి నిష్క్రమించేశాను కాబట్టి వదిలేశాను. ఇంకా నాకు విరించికి ఎటువంటి సంబంధం లేదు. రైట్. ఎనివే, ఒక మహిళగా ఇన్నిట్లో ఉండటం, ఒక సామాజిక సేవకురాలుగా ఉన్నారు, హిందుత్వవాదిగా ఉన్నారు, అండ్ సరే బిజినెస్ వదిలేసినప్పటికీ ఎంటర్ప్రెన్యూర్గా అయితే మాత్రం మీరు స్టార్ట్ అయ్యారు, అండ్ ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా ఉన్నారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. చాలామంది మహిళలకు మీరు ఇన్స్పిరేషన్. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక మహిళగా ఇన్ని ఎలా చేయగలిగారు అని అంటే, ఒక మహిళ ఇన్ని చేయగలుగుతుంది కాబట్టి ఒక మహిళగా అనే స్టేట్మెంట్ లేదు నా జీవితంలో. ఓకే. ఎందుకంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకొని ఇంటికి వచ్చేసరికి కొండను పిండినంత అలసిపోతుంటారు, కానీ ఆడవాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు పెళ్లికి ముందు పుట్టినింట్లో సరే అందరితో పాటు సరిసమానంగా పెరిగినా కూడా ఒకసారి పెళ్లిళ్ళు అయ్యాక కోడల బాధ్యత, ఆడపడుచుల పట్ల బాధ్యత, దాని తర్వాత బంధువులతో బాధ్యత, ఆ తర్వాత భర్తతో బాధ్యత, పిల్లల పట్ల బాధ్యత, దీని అన్నిటి మధ్యలో వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి అనే ఒక ఈ ఆధునిక ఆలోచనలో మళ్ళీ ఆ ఉద్యోగం బాధ్యత, మళ్ళీ భర్తకు సరిసమానంగా సంపాదించాలి, మాకు గుర్తింపులు లేవనే ఇబ్బందుల వల్ల ప్రమోషన్ల బాధ్యత, ఈ తర్వాత కాన్పులు, ఆ తర్వాత కన్నపిల్లలకు పెళ్లిళ్ళు, వాళ్ళ కాన్పులు. కాబట్టి స్త్రీయే కదమ్మా మల్టిపుల్ రోల్స్ చెయ్యగలిగింది కాబట్టి స్త్రీ అయి ఉంది అనేది బహుశా మనం స్త్రీలు ఇంకా అలాంటి వాక్యం వాడడం మనం కనుక ముందు మానేస్తే అప్పుడు మగవాళ్ళు వాడినా ఇబ్బందులు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. పాపం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మీరు స్త్రీ అయి ఉండి అంటారు. మనం మాత్రం స్త్రీ కాబట్టి మనం ఎన్ని చేస్తున్నాము. ఇది నా సమాధానం. ఓకే. సో ఇందాక మీరు అన్నారు విరంచి హాస్పిటల్ చైర్పర్సన్ గా వదిలేశాను అని, అంటే ఎందుకు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలి అని చెప్పి వదిలేశారా? అంటే రాజకీయాలు అనేది ఒక టైం పాసో, హాబీనో, పార్ట్ టైం జాబో కాదు. రాజకీయం అనేది సామాజిక సేవకు తర్వాత స్థాయి. అది సమాజ సేవ అనేది మనకి ఎంత చేతైతే అంత చేయగలుగుతాం, మనకి సమయం ఉన్నప్పుడు చేయగలుగుతాం, దాన్ని ఎవరు మన మీద రుద్దేది కాదు. కానీ రాజకీయ నాయకులు అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అది సంపూర్ణ బాధ్యత, అది ఒక రకమైన ఆప్షన్ కాదు, అది ఆప్షన్ కాదు, అది చాయిస్ కాదు. అక్కడ ప్రజలు మనను నమ్మి మనం ఏదో చేస్తాము అన్న ఒక ఆశతోటి రాజ్యాంగం వాళ్ళకిచ్చిన అతి విలువైన ఓటు అనే హక్కుని మన పట్ల వినియోగిస్తారు. వాళ్ళు అది ఒకసారి తీసుకున్న తర్వాత కనీసం ఒక కాలం వరకు, అంటే ఇప్పుడు 5 ఏళ్ల కాలం ఉంటుంది కాబట్టి తర్వాత వాళ్ళు ఇంకొక వేరొకరి పట్ల ఎంచుకునే వరకు కానీ ఇంకొకళ్ళకి వాళ్ళు ఓటేసేంత వరకు ఈ హక్కుని వాళ్ళ నుంచి వినియోగించుకున్నందుకు రుణపడి ఉంటాం. రుణపడి ఉండడం అంటే అది ఇప్పుడు మనం పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసిన ఐఏఎస్ ఆఫీసర్స్ ని, ఐపీఎస్ ఆఫీసర్స్ ని, వీళ్ళందరూ యువర్ పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. వాళ్ళకన్నా పెద్ద సర్వెంట్ రాజకీయ నాయకులు. కాబట్టి మన సర్వెంట్ అయ్యాక మనం టైమ్స్ డిసైడ్ చేయం కదా తల్లి. మనం పనివాళ్ళం అయిపోయాక ప్రజలకి మరి వాళ్ళు దొరలు అయిపోయాక దొరలు నిర్ణయిస్తారు ఎప్పుడు పోవాలి, వాళ్ళ చేతిలో అంతే. ఇంకా తాళంచో వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. సో ఓటరు నా దృష్టిలో దొర, బాన్సన్ దొర టైప్ లో మన చేతులు పట్టుకొని నిలబడాల్సిందే తప్ప నాకు నచ్చినప్పుడు నేను వస్తా, నచ్చినప్పుడు పోతా అంటే చెయ్యేసే వాళ్ళు చేస్తారు, చెయ్యొచ్చు వాళ్ళకి కావాలంటే, కానీ పద్ధతి కాదు నా ఉద్దేశంలో. అందుకే ఇంకా నాకు విరించి ఇవన్నీ చూసుకునే అంత టైం లేదు, ఆ దిశగా వెళ్ళే అంత ఆలోచన కూడా పోయింది. ఓకే. అంటే రాజకీయాలకి, రాజకీయ నాయకులకి కొత్త అర్థం చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది చూస్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది అంటే ప్రజలు మన బానిసలు, ఒకసారి ఓటేసారంటే 5 ఏళ్ళు వాళ్ళు మన చేతుల్లో ఉంటారు అనే దాన్ని దాటి మీరు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఎమ్మెల్యేగా గెలుస్తారో, ఎంపీగా గెలుస్తారో వాళ్ళే ప్రజలకు బానిసలు అని చెప్పారు. చూసారా కొత్త అర్థం? నిజంగా అదే కావాలి కూడా. అలాంటి రాజకీయాలు, అలాంటి రాజకీయ నాయకులే కావాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు మాధవిలత గారికి జనాల్లో అంత ఆదరణ ఉంది, అంత ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇటీవల కాలంలో మాధవిలత పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఎక్కడమ్మా 14 నెలల నుంచి పాపం పెద్దవాళ్ళు సెంటర్ నుంచి ఎప్పుడైతే నాకు ఎంపీ టికెట్ ఇచ్చారో అది వరకు కొంతకాలం ముందు నుంచి
ప్రజలు ఎప్పుడు ఆదరణ నాకు అందుతూనే ఉంది. అది అది దినదిన ప్రవర్ధమానంగా అమావాస్య చంద్రుడి నుంచి పౌర్ణమి చంద్రుడిలాగా అమ్మవారి దయ వల్ల పెరిగిందే తప్ప తరగలేదు. కాబట్టి అది ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. అదే అన్న, ఒక 2 సంవత్సరాల నుంచే ఎక్కువగా వినపడుతుంది. అంటే అంటే ఆ గొప్పతనం ప్రజలది, నాది కాదు. ఆ గొప్పతనం, ఆ శ్రేయస్సు ఒకటి ప్రజలది, 2 ప్రజల వరకు నేను మాట్లాడే మాటలను అందించే మీలాంటి ఛానల్స్ వాళ్ళది. సో ఈ గొప్పతనం నేను అటు మీకు, మీ మాధ్యమం ద్వారా తెలుసుకొని నన్ను అభిమానించే ప్రజలకు, నేను చేసే కార్యక్రమాలను కూడా డైరెక్ట్ గా దాన్ని బెనిఫిషరీస్ గా పొంది నన్ను ఆశీర్వదించి అభిమానించే ప్రజలు, అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు లేకపోలేదమ్మా. ఒకరొకరి అదృష్టం ప్రజల వరకు రీచ్ అవ్వగలగడం. అంటే నేను అదే అంటున్నాను, ఒక 2 సంవత్సరాల క్రితం మాధవీలత గారంటే ఎవరికి అంతగా తెలియకపో, అంతగా కదా ఏమీ తెలియదు. మీ చుట్టూ ఉన్న సర్కిల్లోనో లేకపోతే మీకు అతి దగ్గరగా ఉన్న వాళ్ళు, మీరు పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఈ మాధవీలత? ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అవతల వ్యక్తిని తప్పు చేశాడు అంటే చాలు ఎవరైనా సరే ఎదిరించగల ఒక మహిళ, ఇలాంటివన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఆల్ ఆఫ్ సడన్ ఎలా వచ్చింది ఇది? అంటే 2023లో ఇంకా అప్పటికి ఎలక్షన్స్ మొదలు అవ్వలేదు. అంటే దానికి ముందు ఒక 24 ఏళ్ళగా నేను సోషల్ వర్క్స్, చారిటబుల్ వర్క్స్ చేస్తున్నాను. కానీ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ లేదు, నాకు ట్విట్టర్ లేదు, నాకు ఫేస్బుక్ లేదు, ఆ ఆలోచన ఏ రోజు లేదు నాకు. రెండోది పిల్లల్ని ఇంట్లో పెంచుకోవడము, సో అది కూడా చాలా ఇంట్లో బిజీ ఉండేదాన్ని సోషల్ సర్వీస్ చేసుకుంటూ. ఇది కాక మా వారికి నాకు చేతనైనంత ఏం చేయగలిగితే అది వ్యాపారం పట్ల. అంటే ఏ రోజు కూడా ఏదో పబ్లిసిటీ కావాలో, పాపులర్ అవ్వాలో, నేను చేసే సమాజ సేవ 24 ఏళ్లగా ప్రజలకు అందాలని కోరుకున్నాను, కానీ ప్రజలకు తెలియాలని కోరుకోలేదు. కానీ ఎప్పుడైతే నేను మనకి ఒక వయసు వస్తున్న కొద్ది ఏమైంది అంటే, నేను ఐ వాజ్ ఇంటూ పబ్లిక్ స్పీకింగ్. నేను వెళ్ళే రకరకాల కాలేజెస్ కి కానీ, మేనేజ్మెంట్ సెంటర్స్ కి కానీ నన్ను పిలుస్తూ ఉండేవాడు. నేను వెళ్ళి భాషణ ఇస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత రామకృష్ణ మఠ్ థింక్ ట్యాంక్ లో కూడా నన్ను ఒక మెంబర్ గా పెట్టారు. అక్కడ కూడా చాలా వెళ్ళి నేను ఐ యూస్ టు డెలివర్ మై స్పీచెస్, మాట్లాడేదాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నాకున్న జీవిత అనుభవం అంటే ప్రతి ఒక్కరి వ్యక్తికి వాళ్ళ జీవితానుభవాలు ఉంటాయి. ఇప్పుడు చెప్తాను, ఒక స్త్రీగా నాకున్న జీవితానుభవం ఇలా ఒక చిన్న స్థాయిలో కాకుండా చాలా మంది స్త్రీలకు ఇది చేరాలి. ఎందుకు స్త్రీలకు చేరాలి అని అంటే, నేను ఒక చాలా కాలంగా అంటే వివాహం అయ్యి పిల్లలు పుట్టి దానివల్ల కూడా మనిషికి ఒక మెచ్యూరిటీ పెరుగుతుంది. ఇవి పెరుగుతూ నేను సమాజం చూస్తున్న కొద్దీ, అందులో ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈరోజు ఆర్థికంగా ఒక చక్కటి స్థాయి ఉన్న కుటుంబంలో వచ్చి ఆ 2 వ్యత్యాసాలు చూశాను. అంటే బీదరికం డబ్బు లేనితనం, డబ్బులు ఉన్న పరిస్థితి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, సమాజంలో ఈరోజు స్త్రీ తాను గుర్తింపబడట్లేదు అన్న తపన తనన్నిటికీ నెక్కు తినేస్తాంది. తనకి టాలెంట్ ఉంది లేదు కూడా తన సమస్య కాదు. ఎందుకంటే స్త్రీలు ఎప్పుడు నాకు ఇది వచ్చు ఇది రాదు వరకు ఆలోచించారు, వెళ్ళిపోతారు. నేను ఎంత దూసుకొని వెళ్ళిపోతానో ప్రతి స్త్రీ అంతే దూసుకొని వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడ తనలోని బాధ ఏమిటి అని అంటే, నేను గుర్తించబడట్లేదు. సరే, ఎవరు గుర్తించట్లేదు? తన తోటి స్త్రీ గుర్తించట్లేదా? అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. పురుషుడు తనని గుర్తించట్లేదు అన్న ఒక భావన ఆవిడ వెనక్కి లాగుతుంది. ఇప్పుడు మీరు మగవాళ్ళని చూసారు, నన్ను స్త్రీ గుర్తించట్లేదనే ఇబ్బంది పడ్డు, పురుషుడు తనని గుర్తించట్లేదు అనుకుంటాడు. మీరు ఆలోచించండి సరిగ్గా. ఇప్పుడు ఉద్యోగంలో కానీ, రాజకీయంలో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ మగవాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంది? అరే నన్ను ఈ సక్సెస్ఫుల్ మ్యాన్ నన్ను గుర్తించట్లేదు, లేదా ఉద్యోగాలు ఉంటే నా పై మేనేజర్ నన్ను గుర్తించట్లేదు, లేదా నా కొలీగ్స్ నన్ను పొగడట్లేదు. మగవాళ్ళందరూ, ఆడవాళ్ళు నన్ను పొగడట్లేదని చూడడు. ఆడవాళ్ళు తన పట్ల అట్రాక్ట్ అవ్వాలని చూస్తాడు తప్ప, ఆడవాళ్ళు తనని పొగడట్లేదు కాబట్టి నేను ఉన్నత స్థానానికి రాలేను అని ఆలోచించడు. స్త్రీ కూడా అది ఆలోచిస్తాను, పురుషుడు తనను గుర్తించాలనుకుంటోంది. అంటే మనం ఎవరిని శక్తివంతుని చేస్తున్నాం అక్కడ? పురుషుణ్ణి శక్తివంతుల్ని మనం చేస్తున్నాం అక్కడ. కాబట్టి స్త్రీని ఒక పురుషుడు గుర్తించాల్సిన అవసరం లేదమ్మా. తన సంపూర్ణ శక్తితోటి స్త్రీ పని చేస్తే
ఆవిడ తనను గుర్తించాలి అనేది అనుకుంటాడు పురుషుడు. కాబట్టి మనం అనవసరంగా వాళ్ళకి శక్తిని పెంచి లేని గుర్తింపుని వాళ్ళకి ఇచ్చేసి అనవసరమైన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేసి మనం తీసుకెళ్ళి ఒక స్థాయిలో మనం కూర్చోబెడుతున్నాం. మన శక్తిని మనమే తగ్గించుకొని వంచన చేసుకొని కష్టం అంతా మనం పడుతూ అయ్యా నన్ను గుర్తించని ఎక్కడో తెలియకుండానే మనలోని లేని బలహీనతను మనం పెంచుకుంటున్నాం. అది ఎప్పుడైతే కనుక మనం నిర్మూలించగలమో స్త్రీలోని కోపము ఆవేశం కూడా తగ్గిపోతుంది. ఈ కోపము ఆవేశం ఎప్పుడైతే తగ్గి శాంతి పూర్తి అవుతుందో సమాజం స్థిరపడుతుంది. ఆ పిల్లలు స్థిరపడతారు, ఆ వాతావరణంలో శాంతి వస్తుంది. కాబట్టి అటువంటి బలీయమైన స్త్రీని మానసికంగా తయారు చెయ్యాలి అని ఒక కోరిక వచ్చింది. ఆ కోరికలో లోపడలే 2023లో ఉమెన్స్ డే రోజు మాకు విరించిలోనే ప్రోగ్రామ్ ఏం చేశాను నన్ను పిలుస్తా ఉంటారు. మీరు నన్ను పిలవడం కాకిల ముద్దని మీరు నన్ను పిలవడం ఏంటి, బయట వాళ్ళ స్త్రీలను పిలిచాలి మనం అంటే సరేనా. ఆసారి బయట చాలా మంది స్త్రీలను పిలిచాం. 2023 నేను ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎందుకో ఒకసారి ఆ కష్టపడుతున్న ఒక రోడ్డు ఊడ్చే వ్యక్తి కానీ రోజు కూలీ చేసే స్త్రీ ఆవిడ వరకు చేరాలి నేను అని ఒక వినూతనమైన భావన వచ్చింది. ఎందుకో మరి నేను అది కూడా అమ్మవారి దయ అంటాను. అప్పుడు నేను తెలంగాణ యాసలో మాట్లాడాను. అసలు స్త్రీ అంటే ఎవరు, ఎంత గొప్పది, అసలు సనాతన హిందూ ధర్మం అంటే ఏంటి, అది నేను మాట్లాడేసాను. మంచి పూనకం వచ్చి అది నాకు కూడా తెలియకుండా ఒక నెల రోజుల లోపల ప్రపంచమంతా తిరిగి వచ్చింది. అది అంటే ఐ వాజ్ స్టన్డ్. మోర్ దెన్ 1-2 crores వెళ్ళిపోయింది దాన్ని వ్యూవర్షిప్. అక్కడి నుంచి ఒక మార్పు అంటే సమాజంలో నేను ఒక ఇన్ఫ్లుయెన్స్ నేను చెయ్యగలను సమాజాన్ని. నేను ఎన్ని మాటలు నేను మాట్లాడినా నాకు కూడా ఒక బూస్ట్ కావాలి ఖచ్చితంగా. ఇది ఎప్పుడైతే ప్రజలు ఆదరించారో నేను చేయగలిగింది చాలా ఉంది, ఇలా ప్రజలకు తెలియకుండా నేనేదో చేసుకుంటూ పోవడం సమాజ సేవ వరకు గుప్తంగా బానే ఉంది. కానీ సమాజాన్ని కనుక మనం ఒక చక్కటి దిశలో తీసుకొని వెళ్ళాలి అని అంటే నేను కష్టపడాలి, నేను ఒకటి అచీవ్ చెయ్యాలి. నేను ఎలా అచీవ్ చేస్తున్నాను అనేది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అంటే పబ్లిక్ లోకి రావాల్సిందే. అప్పటి వరకు చేస్తున్న సమాజ సేవని ఒక దిశగా తీసుకొని వెళ్ళడం మొదలు పెట్టాలి. అంటే అప్పుడు స్కేటెడ్ గా జరుగుతుంది. ఇక్కడ అక్కడ ఎవరు వచ్చి అడిగితే వాళ్ళు వచ్చాడు, ఇలా కాదు. పాత బస్తీకి దాని వైపు మనం కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఎందుకంటే అన్నిటికన్నా భయంకరమైన నిజాలు, బాధలు, ఇబ్బందులు అక్కడున్నాయి. ఎలాగో అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అది తెలియని ప్రాంతం కాదు. కానీ పెళ్లి చేసుకొని వచ్చేసాక వదిలేసాం. ఎందుకంటే ఇక ఇల్లు బాధ్యత ఇవే ఉంటే సమాజ సేవ చేస్తుంటే ఎవరైనా వచ్చి అడిగితే అక్కడి నుంచి కూడా చాలా మంది అడిగేవాళ్ళు వస్తే చేసేదాన్ని అంతే తప్ప దాన్నే ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకోలేదు. అప్పుడు 1 year నేను టార్గెట్ చేశాను దాన్ని టోటల్ గా ఆ ప్రాజెక్ట్ ని. అప్పుడు ముస్లింలు, పసమంద స్త్రీలు, అసలు ఎవరు వీళ్ళు, ఏంటి ఆ ఓల్డ్ సిటీలో మనం వింటున్నది, కానీ అసలు నిజం ఏమిటి, నిజంగానే వాళ్ళు బాగుపడుతున్నారా, వాళ్ళకి ఎవరైనా చేస్తున్నారా, రాజకీయ పరంగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారా లేదా, అసలు అప్పుడు ఒక్కొక్క నిజం బయటపడింది. ఎంత స్త్రీ దయనీయ స్థితిలో ఉంది, మన కర్ణ కఠోరంగా వినలేని నిజాలు ఉన్నాయి అక్కడ. అవి వింటే రాత్రి నిద్ర కూడా పట్టకపోవచ్చు, అంత భయంకరంగా ఉంటుంది అక్కడ. అక్కడ హిందూ ముస్లిం అనే వ్యత్యాసం లేకుండా స్త్రీ హింసపడతా ఉంది వేరే వేరే మార్గాలలో, రూపాలలో. అక్కడి నుంచి ఇక నేను దాన్ని పట్టుకొని వచ్చి సమాజ సేవ చేస్తూ సనాతన హిందూ ధర్మ స్థాపన. ఎందుకంటే అక్కడ హిందూ భయపడుతూ హిందువుగా బతకాలి. సో అలా హిందూకి ధైర్యం. అక్కడ ఆర్థికంగా చితికిపోయిన పసమంద ముస్లిం స్త్రీలకు ఆర్థిక సహాయం, వైద్య సహాయం, రేషన్ అంటే భోజనం అంతే కదా తల్లి, ముందు కడుపు నిండాలి, రెక్కాడితే డొక్కాడని సంసారాలు. అలా ఎవరెవరికి ఏదేది కావాలో అర్థం చేసుకుంటూ నాకు చేతనైన పరిధిలో, నేను అక్షయ పాత్రను కాదు కానీ మనసు అక్షయ పాత్ర నాది, ఎంత చేయగలిగితే అంత నాకు చేతన చేసుకుంటూ రావడం జరిగింది. దీనికి పైపెచ్చు నేనేవైతే కోవిడ్లో హింస పడ్డానో
అప్పుడు నాకు అర్థమైంది, ఓహో రాజకీయ పరంగా ఎవరినైనా రాజకీయాలు నాశనం చేయాలనుకుంటే, న్యాయంగా ధర్మంగా ఉన్నా కూడా నన్నే నాశనం చేసి తొక్కేయాలని చూస్తే రాజకీయాలు, నా పార్టీకి నాకు ఏ పొలిటికల్ అఫిలియేషన్స్ లేవు తల్లి, అది నా బలహీనతగా తీసుకున్నారు. వీళ్ళకేం లేదు, వీళ్ళకి ఎవరూ లేరు, వీళ్ళు స్క్రేప్ గోట్స్, వీళ్ళని నరికినా బలిచ్చినా అడిగేవాడు లేడు వీళ్ళని అని కోవిడ్ లో మా హాస్పిటల్ని దారుణంగా టార్గెట్ చేశారు. నిజంగా మాకెవరు తెలియదు కాబట్టి మేము బలయ్యాం. డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియా రన్ చేశారు. ఎందుకు? వాళ్ళు చేస్తున్న స్కాములకి మమ్మల్ని అడ్డుపెట్టి దాచుకున్నారు. వాళ్ళకి వాళ్ళు ఏదో చూడు మేము వీళ్ళని హింస పెట్టాం వీళ్ళని బయటికి తీసుకొచ్చి, ఏమీ లేదు అక్కడ. అన్ని అలిగేషన్స్ తప్పు అలిగేషన్స్. ఆ రోజు నాకు అర్థమైంది, చదువుకొని ఒక స్థాయిలో ఉండి ఆర్థికంగా కూడా ఒక స్థాయికి వచ్చి హాస్పిటల్ పెట్టి మంచి చెయ్యాలనుకొని కోవిడ్ లో కూడా నిరవధికంగా 15-16 గంటలు నేను పనిచేసి 10,000 మంది పేషెంట్స్ ని ట్రీట్ చేసి అన్ని హాస్పిటల్ కన్నా అతి తక్కువ మార్టల్ రేట్స్ మా దగ్గరే జరిగింది. ఎవరి సవాలని అట్టే పెట్టుకోకుండా ఎవరికెలా అప్పటితే అలా డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు? సామాన్య ప్రజల కాదు, డబ్బు తీసుకొని డబ్బు తింటున్న రాజకీయ సంస్థలకు పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి రాజకీయ నాయకులు వల్ల. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ దోచుకున్న మాట వాస్తవం కాదా? అంత సోషల్ నేను ఎందుకు సమాధానం చెప్పాలి? మీరు ఛానల్ వాళ్ళు వెళ్ళండి, మేము ట్రీట్ చేసిన లిస్టులు ఉంటాయి, బయట తీసుకోండి. ఇప్పుడు మేమే కనుక మోసం చేసి ఉంటే 2 సార్లు కోర్టు మమ్మల్ని క్లీన్ గా ఎందుకు వదిలేస్తుంది? కోర్టుకి ఏంటి లాభం మమ్మల్ని వదిలేస్తే? చెప్పండి అమ్మా. నేను న్యాయస్థానానికి వెళ్ళి రిటర్న్ వచ్చాను కదా, అది చాలదా? ఎంత భయంకరంగా మోసం చేసి మమ్మల్ని ఇరికించారని నేను చెప్పి ప్రయోజనం లేదు. ఆ రోజు నేను ఎందుకు సైలెంట్ గా ఉన్నాను అని అంటే నాకు అర్థమైంది ఇది షడ్యంత్రం అని. ఆ షడ్యంత్రంలో నేను చెప్పే కొద్దీ వాళ్ళు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి ఇంకో 4 సృష్టిస్తారు నా మీద. అంటే ఎందుకని ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? వాళ్ళందరూ పొలిటికల్ గా అఫిలియేట్ అయి ఉన్నారమ్మా. అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ కి అందరి నుంచి లాభం పొందుతున్నారు వాళ్ళు. మేము మామూలు ఇవ్వలేదు ఈ రోజు వాళ్ళకి. ఒక బిఆర్ఎస్ఏ కాదు, మేము ఎప్పుడు ఏ గవర్నమెంట్ తోటి ఏ రకమైన లాభాలు మేము తీసుకోలేదు. ఏ గవర్నమెంట్ నుంచి మేము ఏ భూములు తీసుకోలేదు, ఏ ఫండింగ్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు ఈ రోజు దాకా. మేము ఎవరికి లంచాలు ఇచ్చుకోలేదు ఈ రోజు దాకా. కాబట్టి మేము మొద్దు సమాజానికి, మీ సమాజం అంటే ప్రజలకు కాదు, రాజకీయ పరంగా మేము ఒక క్లీన్ చిట్ మనం. కాబట్టి మాకు ఏ రాజకీయ పార్టీతో అఫిలియేషన్స్ లేవు, మేము ఎవరికి లాబింగ్ చెయ్యలేదు. మా నాన్న ఎందుకంటే మా ఇంట్లో కూడా మా మామగారి దగ్గర నుంచి కూడా we have always lived a clean life. కాబట్టి ఇప్పుడు రాజకీయ పరంగా నీకు ఒక రాజకీయ పార్టీతో ఒక పొత్తు లేకపోతే వాళ్ళ దృష్టిలో వీడిని టార్గెట్ చేసేయచ్చు, వీడెవడొచ్చి వీడికి హెల్ప్ చెయ్యడు. ఎందుకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి ఎవరైనా? ఒక సామాన్య మానవుడు, ఒక మామూలు వ్యాపారవేత్త, ఒక స్టూడెంట్ ఏమ్మా ఎందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలి? మాకు వాళ్ళ పొత్తు కావాలి కానీ వాళ్ళకి మా పొత్తు ఎందుకమ్మా? సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేది ఒక వ్యాపారవేత్త. అతను ఎందుకు ఒక రాజకీయాలతో పొత్తు పెట్టుకోవాలి? అతని పని అతను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏ వ్యాపారవేత్త అయినా ఒక స్టూడెంట్ ఉన్నాడు, చక్కగా అబ్బాయో అమ్మాయో చదివే చదువు వాళ్ళు చదువుకొని దేశాన్ని, తనని, తన కుటుంబాన్ని ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాల్సిన వాళ్ళు. వాళ్ళకెందుకమ్మా రాజకీయంతో ఒక పొత్తు వాళ్ళు పెట్టుకోవాలి? కానీ పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళకు ముందు వెళ్ళలేకపోతున్నారు. ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 40 ఏళ్ల తర్వాత నాకు తెలిసిన బుద్ధి ఎరిగి ఈ రోజుకి, మా చిన్నతనంలో ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ చుట్టుపక్కల ఉంటారో తెలియదు. ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి రాజకీయంతో పొత్తు పెట్టుకుంటే గానీ వాడి జీవనాధారం జరగట్లేదు. ఎంత దయనీయ స్థితి తల్లి అది. నాకు వీడు తెలుసు, నాకు వాడు తెలుసు, ఫోటోలు పెట్టుకోవాలి ఈరోజు. పెట్టుకుంటే కానీ నీకు పోలీస్ స్టేషన్లో పనులు జరగవు. ఎవరి డబ్బులు ఎవరు తింటున్నారమ్మా?
సామాన్య మానవుడి డబ్బులు వాడి ట్యాక్స్ తోటి ఒక ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాడు దొర తల్లి. ఆ రోజు నాకు ఆ బాధ తెలిసింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను రాజకీయ పరంగా రావాలి. ఇటువంటి పొత్తులు పెట్టుకుంటున్న ఈ సంకెళ్ళ నుంచి కనీసం ఒక్క నియోజకవర్గాన్నైనా కనుక నేను విముక్తురాలని చెయ్యగలిగితే, కనీసం ఒక్క నియోజకవర్గంలో అయినా యువకులను యువతులను స్వేచ్ఛగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తిని ఇవ్వగలిగితే, కనీసం ఒక్క నియోజకవర్గంలోనైనా వ్యాపారస్తులను ఒకరికి భయపడకుండా వ్యాపారం చేయగలిగితే, కనీసం ఒక్క నియోజకవర్గంలో అయినా ప్రభుత్వం బడిని డబ్బున్న వాడి పిల్లల్ని కూడా పంపించగలిగితే, కనీసం ఒక్క నియోజకవర్గంలోనైనా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా, నేను ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదనే ధైర్యాన్ని ఒక బీదవాడికి నేను ఇవ్వగలిగితే, ఒక్క నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే ల్యాడ్స్ అంటే ఎమ్మెల్యేకి వచ్చే ఫండ్ని, ప్రభుత్వ బడ్జెట్ని, అదే విధంగా సెంట్రల్ బడ్జెట్ని కనుక అక్కడ నేను డైవర్ట్ చేసి ఒక నియోజకవర్గాన్ని కేవలం బతకడానికే కాదు ఎదగడానికి కూడా ఒక స్థాయిని కనుక తీసుకురాగలిగితే, ఆ రోజు బహుశా నిజంగా రాజ్యాంగ పరంగా డెమోక్రటిక్ గా నేను నా బాధ్యతను నేను నిర్వర్తించిన దాన్ని అవుతాను. నేను చూసిన ఇబ్బంది ఇంకెవ్వరికీ రాకూడదు. చచ్చే లోపల ఇటువంటి ఒక రాజకీయ సమాజ సేవ చెయ్యాలి అనే ఒక ఫైర్ వచ్చేసింది నాకు. రాజకీయంగా అండలేకపోతే మీరు బిజినెస్ పరంగా ఎదగలేరు కాబట్టే ఒక రాజకీయ పార్టీ పంచం చేరారు. ఆ రాజకీయ పార్టీని మీ బిజినెస్ కోసం వాడుకుంటున్నారు అనే విమర్శలకు ఏం చెప్తారు? నేను కనుక ఒకవేళ రాజకీయ పార్టీని వాడుకోగలిగి ఉండింటే ఈ రోజు ఒక 14 నెలల్లో ఇంకో హాస్పిటల్ కట్టేసి ఉండేదాన్ని. కోవిడ్ టైంలో ఎవరైతే రాజకీయ పంచం చుట్టూ తిరిగారో వాళ్ళు కోవిడ్ తర్వాత హాస్పిటల్ అందరూ కట్టారు. ఎవరికి తెలియదు ఇది? అందరికి ఇంకో కొత్త హాస్పిటల్స్ వచ్చింది, విరించికే రాలే. సో విరించి ఆ రోజు డబ్బులు తిననట్ట 14 నెలలుగా ఉన్నాను, నేనే పదవి తెచ్చుకోలేకపోయాను, విరించికి లాభాలు కూడా తెస్తానా? అదే మాధవీలత. నేను టికెట్కే చేజార్చలేదే. విరించి కోసం ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ లో ఎట్లాగో మా గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ లో 2 వేరేవి. నాకేం చేస్తుంది బీజేపీ హాస్పిటల్ కి? చెప్పండి చూద్దాం. ఏం చేసేసాను 14 నెలల్లో? విరించి ఎక్కడ తీసుకెళ్ళిపోయాను నేను? కొంచెం చెప్పండి. ఓ ట్రోల్ ఆపగలిగానా నేను? మాధవీలతకు ఏ గవర్నమెంట్ అవసరాలు అక్కర్లేదు, ఏ పార్టీ అవసరం అక్కర్లేదు. మాధవీలతకి టికెట్ ఎలా వచ్చింది బీజేపీలో? అప్పటి వరకు కూడా నాకు తెలియదమ్మా, నాకు తెలీదు, నాకు ఈ రోజుకి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. రాజకీయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయా, మీరు రాజకీయాలను వెతుక్కుంటూ వెళ్ళారు? ప్రజా ప్రయోజనాన్ని నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాను. ప్రజా ప్రయోజనం చేసే నన్ను రాజకీయాలు ఎత్తుక్కుంటూ వచ్చాయి. సో టికెట్ కూడా అట్లే వచ్చింది. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీలో అంత మంచి వాళ్ళు ఉన్నారు. ఇది నాకు తెలిసిన మొదటి విషయం. ఎవరైతే అధిష్టానంలో కూర్చున్నారో ఢిల్లీలో, వాళ్ళకి నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు, ఎన్ని కష్టాలు వచ్చినా రాజీ పడకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా రాజీ పడకుండా వాళ్ళ సిద్ధాంతాలకు నిలబడే స్త్రీ రాజకీయాల్లో రావాలనే కోరిక అధిష్టానానికి, సెంట్రల్లో బీజేపీ నడుపుతున్న పెద్దలకి కావాలి అనేది వాళ్ళు నిరూపించడం నా అదృష్టం. నాకు టికెట్ తెచ్చు. ఎందుకంటే అప్పటిదాకా నేను పార్టీలోనే లేని. అదే అంటున్నా, రాజకీయంగా సేవ చేయాలనుకున్న మీరు ఎందుకు బీజేపీని ఎంచుకున్నారు? మోదీ గారి కన్నా నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు నాకు కనిపించలేదమ్మా. నేను ఒక సామాన్య ప్రజల్లాగే, అంటే బీజేపీ పార్టీకి ఫస్ట్ సంఘ ఉద్దేశాలు ఉండడం. నాకు సంఘం అంటే చాలా గౌరవం, నాకు సంఘం అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఇంకా చాలా మందికి పూర్తిగా అర్థం కాలేదు. వాళ్ళని అర్థం చేసుకోవడం అంత సులువైంది కాదు. వాళ్ళతో జీవించాలి, వాళ్ళెవరో అర్థం చేసుకోవాలంట. వాళ్ళకున్నంత పెద్ద మనసు
వాళ్ళకున్నంత త్యాగం బహుశా ఎవరికీ లేదు. ఉమ్, అలాంటి ఒక ఆధ్వర్యంలో పెరిగిన పార్టీ బీజేపీ. గొప్పతనం ఏంటి తల్లి బీజేపీదంటే సంఘది. ఉమ్, ఎవరైనా తప్పు చేస్తే బీజేపీ పార్టీలో సంఘము ఒక్క నిమిషం వెనకాడదమ్మా, ఉమ్, నిర్భయంగా బయటకు వచ్చి చెప్తుంటుంది. ఎంత ధైర్యం ఉండాలి తల్లి అలా నిజం మాట్లాడాలంటే, తన పార్టీ పట్ల తానే వచ్చి నిజం మాట్లాడాలంటే. ఉమ్, రాజకీయ నాయకులు ఇంకా దాచుకుంటూ ఉంటారు, సంఘ దాచుకోవట్లేదే, ఉమ్, ఓపెన్ వచ్చి క్రిటిక్స్ పాస్ చేస్తోంది. అటువంటి మనస్తత్వం వ్యక్తిని నేను బేసిక్ గా ఏదైనా నిర్భయంగా వచ్చి బయటికి చెప్పేస్తాను. అలాంటి ఒక నీడ కింద, అలాంటి ఒక వటవృక్షం కింద నేను స్వేచ్ఛగా నన్ను నేను కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా నా సిద్ధాంతాలను పని చెయ్యగలను అన్న ధైర్యం ఇచ్చిన పార్టీ బీజేపీ నాకు. ఉమ్, ఇంకా వేరే పార్టీని ఎంచుకునే అసలు అవకాశమే లేదు. ఎందుకంటే తెలంగాణ రజాకారు అనే ఒక భయంకరమైన రక్తపాతంలో మునిగి తేలిన రాష్ట్రం తెలంగాణ. అటువంటి రజాకారులతో ఎవరు చేయగలిపినా నేను వాళ్ళని క్షమించలేను తల్లి. ఎందుకంటే స్త్రీని నేను. ఉమ్, రజాకార్ మూమెంట్ లో ఇప్పుడు మతపరంగా మరి చంపడం ఇవన్నీ చరిత్రలో అలవాటు అయిపోయింది విని విని విని. కానీ బతుకమ్మ పేరు మీద స్త్రీలని వాళ్ళు ఏం చేశారు తల్లి, ఏం చేశారు? ఒక గ్రామంలో స్త్రీలు ఏం చేస్తారమ్మా మనని? ఉమ్, స్త్రీనై ఉండి అలా స్త్రీలను ఒక సమూహాన్ని శారీరకంగా మానసికంగా హింస పెట్టిన లాంటి రజాకార్లతోటి రాజకీయ స్వప్రయోజనాల కోసం చేతులు కలపడం అంటే, అటువంటి పార్టీకి నేను చేరడం అంటే ఈ జీవితం జీవించినా ఒకటే చచ్చినా ఒకటే. ఇంకా నాకు సిద్ధాంతాలు ఎందుకు తల్లి? కాబట్టి అది నేను చేయలేనమ్మా, విరమించుకుంటా రాజకీయాల నుంచి. ఒకవేళ నాకు అవకాశమే రాకపోతే విరమించుకుంటాను తప్ప ఆత్మవంచన చేసుకోలేను. సో హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తారు అనే దాంట్లో రకరకాల పేర్లు వినిపించాయి. కానీ సడన్గా మాధవీలత గారికి ఇవ్వటము అనేది, సరే ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి ఎంత అయితే క్రేజ్ వస్తుందో, ఎంత పేరు వస్తుందో, ఇక్కడ ఓడిపోయినా కూడా మాధవీలతకి అదే స్థాయిలో, అంతకంటే ఎక్కువ స్థాయిలోనే పేరు వచ్చింది. ఎందుకంటారు? ప్రజల అవతల వ్యక్తి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా ఏలుకుంటూ వస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిని ధీటుగా ఎదుర్కొని ఆ లోకల్లోనే అక్కడికి వెళ్ళి, ఆ గడ్డ మీదకి వెళ్ళి నువ్వు డి అంటే డి అనుకుంటూ పోరాడారు చూసారా, దానికే చాలా మంది మీకు ఫ్యాన్స్ అయి ఉంటుంది. అఫ్కోర్స్ గెలుపోవటములు అనేది సహజంగానే ఉంటుంది, కానీ ఓడిపోయిన తర్వాత కూడా అంత ఆదరణ వచ్చింది. ఇప్పటికీ మాధవీలత గారు అంటే ఓల్డ్ సిటీ లేదా హిందుత్వము, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ మాధవీలత గారు ఉంటారు. మొన్న కూడా జూబ్లీ హిల్స్లో చూస్తున్నాం, అవునమ్మా, పెద్దమ్మ గుడికి సంబంధించి మీరు ఎంత ముందుండి పోరాడుతున్నారు. ఆ విషయం ఏంటండి అసలు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఇష్యూ ఏంటి? అది నిజం చెప్పాలంటే తల్లి, ఆ స్థానంలో అంటే మనకి గ్రామ దేవతల ఆచారం ఉంది మనందరికి. ఇది తెలంగాణనే కదా, ఆంధ్ర వైపు కూడా గ్రామ దేవతలు ఉన్నారు. కానీ తెలంగాణలో చాలా కఠోరంగా ఉంది గ్రామ దేవత ఒక నమ్మకం అనేది. అంటే చాలా మంది కలరా ఇవన్నీ ఇది వరకు కూడా నిజాం ప్రభుత్వము, అంతకుముందు కులూ కుతుబ్ షాహీ వాళ్ళు పరిపాలించినప్పుడు, అంతకు ముందు నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక గ్రామం పొలిమేరలో ఒక దేవత ఉండడం. ఆ దేవత మనకి క్షేత్రపాలకుడు అని అంటాం మనం. ఇప్పుడు మనం కాశీకి భైరవుడు క్షేత్రపాలకుడు. అసలు అది గ్రామ దేవత, పొలిమేర దేవత అంటే క్షేత్రపాలకుడు అని మనం ఒక గ్రాంధికంగా వెళితే, అంటే అది ఎంత ముఖ్యం. మనం కాశీకి వెళ్ళి క్షేత్రపాలకుని చూడకుండా రాకూడదు. వాళ్ళు మీరు కాశీ విశ్వేశ్వరుని దర్శించి మీరు భైరవుని దర్శించకపోతే మీకు ఆ ఫలితం దక్కదు. అటువంటి శక్తి పొలిమేర దేవత. ఈ బంజారా హిల్స్ అనే ఒక ఈ గ్రామానికి మొత్తము ఇక్కడ పొలిమేర దేవత, ఆ బంజారా హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి. సో ఈ గుళ్ళు పెద్ద పెద్దగా భారీ ఎత్తున ఉండవి, ఇవి మట్టసంగా చిన్నగా ఉంటాయి ఇవి. దీనిని పూజించే వాళ్ళు సామాన్య ప్రజలు, అంటే వీళ్ళకి మంత్రాలు, తంత్రాలు, పూజలు, విధి విధానాలు వేదోక్తంగా రావక్కర్లేదు, అవసరం లేదు. ఇది భక్త కన్నప్ప లాంటి భక్తి ఇది. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళదైన నిర్మలమైన అమాయకత్వంతో కూడిన ఒక వాళ్ళ కఠోర భక్తి ప్రదర్శన జరుగుతుంది. ఆవిడకి అదే కావాలి. ఈ రోజు మీరు పొలిమేర దేవత గుళ్లకు వెళ్ళి
ఓ పెద్ద పెద్ద బ్రాహ్మణుల్ని పురోహితులు పెట్టినంత మాత్రాన అది మనం ఒక ఫ్యాషనే తప్ప అక్కడ వీళ్ళనే రానివ్వాలి, ఓకే వీళ్ళనే గర్భాలయంలోకి రానివ్వాలి, వీళ్ళ గర్భాలయంలోకి రావాలి, వీళ్ళ నైవేద్యాలు పెట్టాలి. ఆమె అలాగే తృప్తి చెందుతుంది, ఆమె భాష అదే. అటువంటి 90 ఏళ్లగా ఆ గ్రామం దేవత ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు చెప్పు తల్లి, 90 ఏళ్ల క్రితం భారతదేశమే తయారవ్వలేదు ఏమ్మా? అంటే భారతదేశమే 90 ఏళ్ల క్రితం తెల్లవాడి దగ్గర నుంచి స్వాతంత్రం తెచ్చుకోలేదు అంటే ఈవిడ అంతకన్నా పాతదేగా. సో మీకు అక్కడ ప్రభుత్వ భూమి అని ఎక్కడి నుంచి వచ్చింది అసలు టైటిల్? ప్రభుత్వం ఈవిడదా? ఈవిడ భూమి ప్రభుత్వందా? ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. రెండో ప్రశ్న, ఈవిడ చుట్టుపక్కల ఉన్న భూమి ఏదైతే ఉందో, ఈవిడ లేని భూమి, ఈవిడ ఉన్నంత స్థలం తీసేసి అది ప్రభుత్వం భూమి ఒప్పుకుంటా. మరి ప్రభుత్వం భూమి ఎక్కడుంది? బంజారా హిల్స్ లో. ఈ బంజారా హిల్స్ లో ఉన్న ఈ భూమి మీకు ఈ రోజు కాలంలో ఎంత ధర పలుకుతోంది? అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే మన అందరికీ తెలుసు, బయట ధర వేరు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ధర వేరు ఏమ్మా. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే జూబ్లీ హిల్స్ లో కానీ బంజారా హిల్స్ లో కానీ మీరు తక్కువ ధరకి రిజిస్టర్ చేసుకున్నా వాడు చేయించుకోడు. ఎందుకు? ఓపెన్ ఆప్షన్స్ లోనే 2 లక్షలు 2.5 లక్షలకి వెళ్ళిపోయింది స్థాయి ఏమ్మా. అలాంటప్పుడు 2023 గద్వాల విజయలక్ష్మి గారు ఎవరో కవితారావు గారు అండి. మరి ఈ కవితారావు గారు ఎవరో నాకు ఇంకా తెలియదు, ఇది ఆలోచించవలసిన విషయం. ఆవిడికి ఈవిడికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు పట్ట. ఎంతకి రిజిస్టర్ అయింది ఇది? 350 రూపాయలు గజానికి 2023లో రిజిస్టర్ అయింది. 2023లో గజం 350, అది కూడా బంజారా హిల్స్ ఏరియాలో. అప్పుడు మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారి పేరు మీద వస్తుంది. ఇవన్నీ బయటకు వస్తాయిలే, అంటే ఇది చెప్పే దమ్ము ఎవడికి లేదు, నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఈవిడ ఉన్నారు, ఈవిడ ఎవరో కవితారావు గారికి ఈవిడ పవర్ పట్ట తీసుకున్నారు. ఎవరి కవితారావు గారు? ఆవిడ ఇంకెవరికి బేనామీ? ఆవిడికి బేనామీనా? అంటే ఇంకా ఇలాంటి పెద్ద మనుషులు ఎంతమందికి ఆ భూమి ఉంది? సో వీళ్ళకు పెద్దమ్మ గుడి అడ్డం వచ్చింది. దానికి ఏమిచ్చారు పాపం బంజారా హిల్స్ లో ఉండే బస్తీ వాళ్ళు? అమాయకులు తల్లి. వాళ్ళకు ధైర్యం ఉంటున్నా ఈ భూములు ఇంత పెద్ద ఇది, ఈ భూమికి సంబంధించిన లఫడా ఇది, ఈ స్కామ్ అని కూడా వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళకి ఏం చెప్పారు? గవర్నమెంట్ భూమిలో అమ్మవారు ఉంది. గవర్నమెంట్ భూమిలో అమ్మవారు ఉందా? పోనీ ఇంత వదిలేండి సారు అంతవరకు ఆలోచిస్తున్నారు అమాయక బుర్రలు తప్ప. ఇది గవర్నమెంట్ భూమో, ఇందులో అమ్మవారి గుడి ఉందో, 200 గజాలు వీళ్ళకి ఏదో ఇబ్బందో కాదు. వీళ్ళు వెనక ఓ పెద్ద ముఠా ఉంది. ఈ ముఠా భూమిని ఆక్రమించుకోనుంది. అత్త సొమ్మల్లుడు దానం చేసినట్టు ఎవడు కావాల్సిన దానికి 350 రూపాయలు వీళ్ళు రాసేసుకున్నారు పవరా పట్టాలు. దాని రిజిస్టర్లు కూడా చేయించేసుకున్నారు. ఇప్పుడు ఈ గుడి అక్కడ అడ్డం వస్తుంది కాబట్టి ఈ గుడి తీసేయాలి. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని ఇది సైలెంట్ గా అయిపోవలసిన విషయం తల్లి. అమ్మవారు నన్ను పిలిపించుకుంది. లేకపోతే నాకు బంజారా హిల్స్ లో నిజంగా చెప్పాలంటే రాజకీయ భాషలో ఈరోజు మీకు మాట చెప్తా. రాజకీయ భాషలో ఒకసారి మాకేమన్నా టికెట్ ఇస్తే మేము ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళకూడదు. మరి అది ఎవడబ్బ సొమ్ము నాకు అర్థం కాలేదు. ఓన్లీ ఆ నియోజకవర్గంలోనే పనిచేయాలి, పోరాడాలి. పనిచేయడం కాదు, నువ్వు అక్కడే సమస్య వినాలి. నీకు పక్క నియోజకవర్గం సమస్య ఇలా వచ్చింది అనుకో, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వెళ్ళిపోవాలి. ఈరోజు ఓపెన్ గా ప్రజల ముందు చెప్తున్నా. అది కూడా సంశయించి నేను ఒక అడుగు వెనక వేశాను. నాకు వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా, అరే నన్ను ఎందుకురా మీరు పిలుస్తున్నారు అని, నా కాన్స్టిట్యున్సీ కాదురా బాబు అని, నేను ఎందుకు రావాలి నాన్న అక్కడ, వాళ్ళు ఇబ్బంది పెడతారు నన్ను, అలా కాదమ్మా 2 రోజుల నుంచి పోరాడుతున్నాము, జైళ్ళకు పంపిస్తున్నారు మమ్మల్ని, ఎవ్వరూ లేరమ్మా మాకు. నన్ను ఏం చేయమంటారు?
ఒకటే ఆలోచించా, ఇది నాకు రాజకీయం కాదు. నిత్యం పూజ చేసే అమ్మవారి గుడి విరిగిన తర్వాత ఇంకేది నాకు ధర్మానికి సంబంధించి, నా అమ్మవారికి సంబంధించి. ఏదైతే అదయ్యింది, ఎట్లా పోతే అట్లా పోయింది. బస్తీ ప్రజలు ఫోన్ చేశారు, ఇంకేదో ప్రోగ్రామ్కి వెళ్ళవలసిందని అది క్యాన్సిల్ చేసి ఇటు కారు డైవర్ట్ చేశాను, అంతే అమ్మ. ఇంకా వెళ్ళాక ఇక నాకు ఆ ప్రజల బాధ వినిపించింది అనుకో, ఇంకా నేను పూనకం వస్తుంది, నాకేమవుతుందో నాకే తెలీదు. నేను ఏ స్థాయికి వెళ్తానో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక చుట్టూరా భూమి చూశాక అయ్యోయ్యో, ఇది గుడియో గవర్నమెంట్ ల్యాండ్కో సంబంధించిన చిన్న విషయం కాదు, ఇది ఇంతకన్నా పెద్ద విషయమే. ఇది ఏదో ల్యాండ్ మాఫియా ఉంది ఇక్కడ, ఇది ఒక చిన్న గుడి వ్యవహారం కాదు అని ఆ స్థానానికి వెళ్ళాక మరి అమ్మవారి దయ నాకు అర్థమైపోయింది. ఒక్కసారి అర్థమయ్యాక వీళ్ళ అమాయకులు పాపం, వీళ్ళ కోసం నిలబడవలసింది. ఎందుకంటే మీరు తినే ఎలాగో తింటారు, నేనేం ఆపగలను తల్లి? ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది కదా వెనకాల. జరిగిపోయిందా? నేను ఆపగలిగే స్థాయిలో ఉంటే నేను ఆపగలను దాన్ని. దొబ్బి తినే వాళ్ళని నేను ఏం చేయగలను? వాళ్ళు ఇంకో 4 దౌర్మార్గం చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. ఎవరి చేతులు ఉన్నాయో, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో కూడా తెలియదు నాకు కనీసం. సో ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఆ భూమిని కాపాడడంలో లేదు, ఆ స్కామ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు తల్లి. ఓపెన్ గా చెప్తున్నాను ఈరోజు మీ టీవీ ద్వారా. మీరు ఏమన్నా తిని ఆడవండి, మీరు నేనేం ఆపగలుగుతాను. కానీ అమ్మవారి గుడిని మాత్రం ఆ 200 గజాల్లో ఏం నష్టం వచ్చింది? మీకన్నా పురాతనం సనాతనమైంది కదా ఆ గుడి, ఏం నష్టం వచ్చింది? రోడ్డుకి మధ్యలో ఉందా? ట్రాఫిక్ అడ్డంగా ఉందా? అలా అడ్డంగా ఉన్న వేరే మతంలో మీరు ముట్టుకోలేకపోతున్నారే. ఒక మూలకి ఉన్న అమ్మవారి గుడిని ఏం మీ నష్టం? ఆ ప్రజలను మనసులో ఉన్న ధైర్యం ఆ అమ్మవారు, దాన్ని నాశనం చేయడం వల్ల మీకు వచ్చే స్వప్రయోజనం ఏమిటి? సరే, దాని వెనక నుంచి ఒక గోడ కట్టుకోండి మీరు. బహుశా అలా లేదేమో ఆ గుడి, అంటే బస్తీవాసులు వచ్చి వెళ్ళేటట్టుగా ఉన్నట్టుంది. వీళ్ళంతా ఏదన్నా దర్జాగా దొరల లెవెల్లో గుడి ఏదో మన ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారేమో. ఈ బస్తీవాసులు అందులో నుంచి వెళ్ళి రావాలేమో. ఏదో లొసుగుందమ్మా. బస్తీ వాళ్ళు వద్దు వాళ్ళకు బేసిక్ గా. ఈ బస్తీ గుడి వీళ్ళు కట్టుకోవాలనుకున్న మహళ్లకు అడ్డం వస్తుంది. ఆ బస్తీ వాళ్ళు ఓట్లకు మాత్రం కావాలి. ఓట్లకే ఎందుకు తల్లి? రేపు పొద్దున్న ఇల్లు కట్టుకుంటే ఇంట్లో పనిచేయడానికి కూడా కావాలమ్మా. వాళ్ళ దగ్గర నుంచి డ్రైవర్లు కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో పనిచేసే ఆడవాళ్లు కావాలి, వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని చూసుకోవడానికి ఆయమ్మలు కావాలి. బస్తీ అన్నిటికీ కావాలి. అక్కడ ఏమైనా ఆవులు బర్రెలు పెట్టుకుంటే పాలు కూడా కావాలి, అన్నీ కావాలమ్మా అక్కడి నుంచి. బస్తీ వాళ్ళు మాత్రం అటు పక్క తిరగడం వద్దు. కానీ ఇదే ప్రభుత్వానికి పంచలింగాల గుడి దగ్గర కబ్జా చేసే ఎంఐఎం దుండగులు కావాలి. దేవుడి మాన్యాన్ని, దేవుడి ఎండోమెంట్ ని కబ్జా చేసే దొంగలు కావాలి ఎంఐఎం నుంచి వీళ్ళకి. భూములు అమ్ముకొని దేవుడి మాన్యాన్ని ఇళ్ళు కట్టుకునే దొంగలు కావాలి వీళ్ళకి. దానికి పోలీసు ఎండోమెంట్ ఇప్పుడు మేము డెమాలిష్ చేయడానికి రెడీగా ఉన్నాము, సర్వే చేసుకుంటాము, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే ఇదే ప్రభుత్వం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అక్కడ. కానీ ఇదే ప్రభుత్వం ఈ అమాయకపు బస్తీ వాళ్ళని బోనమెత్తనివ్వకుండా, కనీసం కుంకుమార్చన చెయ్యకుండా, నాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులను పెడతారమ్మా. ఇది తల్లి ఇక్కడ న్యాయం. అంటే ఆ గుడి తరపున పోరాటానికి సరే అక్కడ ఉన్న బస్తీవాసులు మిమ్మల్ని పిలిచారో లేకపోతే అమ్మవారే పిలిపించుకున్నారో ఏం జరిగిందో కానీ మొత్తానికి ముందుండి మీరు పోరాడుతున్నారు. మీరు అన్నట్టు నిన్న మొన్న మిమ్మల్ని హౌస్ అరెస్ట్లు కూడా చేశారు ఆ గుడి విషయం. ఒకసారి ఏంటి వాళ్ళు పదే చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి, ఈ నిమిషంలో మేము ఎల్లుండి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం అన్నాం అనుకో, ఇప్పుడు మళ్ళీ 6 మంది వచ్చారు హౌస్ అరెస్ట్ చేస్తాను. తుమ్మితే దగ్గితే మీరు ఎవరైనా పెద్దమ్మ అని తుమ్మారు అనుకో, ఇలా అందరం వచ్చి తుమ్ముతామంటే మళ్ళీ హౌస్ అరెస్ట్ చేస్తారు. అది ఇప్పుడు అలా ఎందుకు అని అంటే, నేను ప్రజల కోసం నిర్భయంగా నిలబడతాను, లాలూచి పడను, దేనికి అమ్ముడు పోను, నాకు వాటాలు ఉండవు, ఇవన్నీ వీళ్ళకి అర్థమైపోయింది. సో ముందు నన్ను అరెస్ట్ చేసేసి ప్రజల నుంచి నన్ను దూరంగా పెట్టేస్తే ప్రజలు బలహీనమైపోతారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు తల్లి. నాకు ప్రజల శక్తి, ప్రజలకు నేను శక్తి. నన్ను తీసేస్తే ఇంకో మాధవిలత వస్తుంది. మీరు ఏ రోజు అనుకోలేదు కదా ఒక మాధవిలత వస్తుంది అని. కాబట్టి ఎవరు ఆపగలరు? ఇంకో శక్తి అమ్మవారు తలుచుకుంటూ ఇంకో మాధవిలత ఎక్కడి నుంచో వస్తుంది. ఆ బస్తీలో నుంచి 100 మాధవిలతలు వస్తారు. అది మూర్ఖత్వం. నన్ను ఆపడం వల్ల ఏం జరగదు. అయితే ఇక్కడ ఇదే మాధవిలత గారు ఏదైతే జూబ్లీ బంజారా హిల్స్ పెద్దమ్మ గుడికి సంబంధించి ఎంత పోరాటం చేస్తున్నారో
అదే ఓల్డ్ సిటీలో ఓవైసీకి సంబంధించిన కొన్ని కాలేజెస్ని హైదర్ వల్ల అన్ని కూలిస్తున్నారు కాబట్టి ఆ కాలేజీలు మాత్రం కూల్చట్లేదు అనే ఒక విమర్శ మీరు కూడా చేస్తున్నారు కదా. మరి చాలా దానిపై సార్లు చేశాను, అదెందుకు చేస్తూనే పోరాటం చేయట్లేదు మీరు? పోరాటం అంటే ఇక్కడ ఏముంది ఏ తల్లి? స్థాయిలో అయితే మీరు ఇక్కడ బంజారా హిల్స్ గుడి పోరాటం అంటే ఏమిటి? చేస్తున్నారో, ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఓవైసీ గుళ్ళు కూల్చాల్సిందే అని చెప్పేసి, ఓవైసీ కాలేజీలు కూల్చాల్సిందే అని అన్న చెప్పి తీసుకొచ్చాను దాని మీద కూడా. ఎందుకు తీసుకురాలేదు? దాని మీద కూడా తీసుకొని వచ్చాను. కానీ అక్కడ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఒక గుడిని మీరు కూల్చినప్పుడు ఒక బస్తీవాసులకు ఏమవుతుంది అంటే, వేల సంవత్సరాల నుంచి వస్తున్న మీ కఠోర నమ్మకాన్ని కూల్చినట్టు. ఆ ఆవేశానికి ఒక ఓవైసీ కాలేజీని కూల్చాలి అనే ఆవేశానికి వ్యత్యాసం ఉంటుంది. అర్థమైంది తల్లి? నేను ఒక్కదాన్ని వెళ్ళి రోడ్డు మీద ఓవైసీ కాలేజీ కూల్చు, ఓవైసీ కాలేజీ కూల్చు, ఓవైసీ కాలేజీ కూల్చు అని నేను అన్నాను అనుకో, ఓవైసీ కాలేజీ ఎవడు కూల్చడు. అదే ఒక 200 మంది 300 మంది వెళ్ళి కూర్చొని ధర్నా చేశామనుకో, అది ఒక ఉద్యమంగా మారుతుంది. ఓవైసీ కాలేజీని కూల్చాలి అని ఒక ఉద్యమంగా తీసుకొని వెళ్ళడానికి ప్రజలకి రోజు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నాయంటే వాళ్ళకి, ఆ కష్టాలను దాటుకొని బాధలను దాటుకొని అర్జెంట్ గా ఓవైసీ కాలేజీని కూల్చాన ఉద్యమానికి రోడ్డు మీద కూర్చొని పరిస్థితి ఈ రోజు తెలంగాణ ప్రజల్లో లేదమ్మా. దిస్ ఇస్ అ వెరీ బిగ్ పాయింట్, యూ షుడ్ నో. అదెందుకు తీసుకురాలేకపోతున్నారు మాధవీలత గారు అంటే? అర్థం ఉందా తల్లి? నీ చెప్పి నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు పెన్షన్ రావట్లేదు, నువ్వు పెన్షన్ కోసం కొట్లాడతావా, ఓవైసీ కాలేజీ గురించి కొట్లాడతావా? నీకు కదా, నీకు నెత్తి మీద నీడ లేదు, నువ్వు నీడ కోసం కొట్లాడతావా, ఓవైసీ కాలేజీ కోసం కొట్లాడతావా? అంటే ఈ ప్రభుత్వాలు పోరాడే శక్తి ఉన్న వ్యక్తులను, ఓటర్లను ఎప్పుడు గుర్తుపెట్టుకో తల్లి. నిజంగా ఎవరు పోరాడే శక్తి ఎవరిలో ఉంది తెలుసా? ఎవరినైతే మనం బడుగు వర్గాలు అంటాము, అసలు వాళ్లే తల్లి పోరాడేది, వాళ్లే యోధులు. కాబట్టి వాళ్ళని ఎదగనివ్వరు వీళ్ళు. ఇట్స్ అ సైకలాజికల్ స్కామ్. మానసికంగా తీసుకొచ్చి ఒక షడ్యంత్రం ఇది. వాడిని ఎప్పుడు బాధల్లో పెడతారు. ముస్లింలలో కూడా అదే చేస్తారు. ఎందుకు పస్మందాల కింద పెడతారు అనుకున్నారు మీరు? వాడికి చదువుని ఇవ్వకపోతే, వాడికి ఉద్యోగాన్ని ఇవ్వకపోతే, మతం అనే ఒత్తిడి కింద వాడిని తొక్కి పెడితే వాడు భయపడుతూ ఉంటాడు. ఆ భయపడేవాడు వాడికి కావలసినట్టు పనిచేస్తాడు. మన దగ్గర బడుగు వర్గాలు భయపడరు. పాపం వాళ్ళు ఎవరినైతే బడుగు వర్గంగా వదిలేశారో, ఆర్థికంగా బడుగు వర్గం కానీ, సామాజికంగా బడుగు వర్గం కానీ, నైతికంగా బడుగు వర్గం కానీ ఎవరినైతే మనం చేసేసామో వాళ్ళు ఎక్కడ బతుకుతుంటారు? చిన్న 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 బస్తీలలో బతుకుతారు. వాళ్ళకి అక్కడ తిండి ఉండదు, వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, వాళ్ళకి ఇండ్లు ఉండవు, వాళ్ళకు బడి ఉండదు. ఏమ్మా, వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి, మురికి వాడల్లో ఉంటాయి. వాడు దాంతో పోరాడతాడా? అర్జెంటుగా వచ్చి కడుపు నిండిన వాహనంలాగా ఓవైసీ కాలేజీ కోసం పోరాడతాడా? చెప్పుతాను. ఈ రోజు నాయక్ బస్తీ ఫలక్నామాలో కేవలం 30 ఇండ్లు మా 250 ఇండ్లు కట్టి ఉన్నాయి వెనక ప్రధానమంత్రి ఆవాజ్ యోజన. ఇప్పటికీ ఇది నేను ఒక 200 సార్లు ఎలిగెత్తి అరిచాను, అయినా తేడా పడట్లేదు ఎవరికి. మొన్న ఎందుకు ఉద్యమం చేయట్లేదు అమ్మా అని ఫలక్నామా గురించి. ఇప్పుడు దీని గురించి నీ దగ్గర చెప్తున్నా, 100 సార్లు చెప్పా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళా. కలెక్టర్ గారి గొప్పతనం ఏంటి అని అంటే 250 ఇళ్లు ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం కట్టడం మొదలైంది. అంటే ప్రధానమంత్రి గారు వచ్చిన వెంటనే ఫండ్ వచ్చేసింది వీళ్ళకి. ఏం తల్లి, 5 ఏళ్లు పట్టింది కట్టడానికి. ఆ తర్వాత 5 ఏళ్ల నుంచి ఆ 250 ఇండ్లలో కేవలం 70 ఇండ్లే ఇచ్చారు. ఎవరి 70 ఇండ్లు? ఆ స్థానికంగా కూలగొడితే తప్ప కొన్ని ఇండ్లు కట్టలేకపోయారు. స్థానికంగా 70 ఇండ్లు కూలగొడితే ఆ 70 ఇండ్లు ఇచ్చారు. సో ఇంకా నీకు 250 నుంచి 70 ఇండ్లు వెళ్ళిపోతే నీకు మిగిలింది ఇంకా 130 ఇండ్లు. 130 ఇండ్ల కాదు, 50 తీసేసింది, 170 ఇండ్లు ఉన్నాయి. ఇంకా 170 ఇండ్లు ఉన్నాయి. 50, 60, 70, 180 ఇండ్లు ఉన్నాయి. 180 ఇండ్లలో ఆ పక్క వీధిలో ఉన్న లంబాడీ వాళ్ళు ఎప్పటి ఇండ్లు వాళ్ళవి? ఎన్టీ రామారావు గారి కన్నా ముందు కట్టిన ఇండ్లంట. అది విరిగిపోయి తలల మీద పడుతుంటే తల పగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పక్కనే చిన్న 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 రెంట్లకు తీసుకున్నారు. అసలు ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఇట్లా ఫ్రీగా ఇచ్చే ఇండ్లలో ఉండేవాడు ఇంకో చోట రెంట్ ఇవ్వగలడా? ఈ పత్రం పట్టుకొని వెళ్ళి హరిచందన దాసరి గారు కలెక్టర్, స్త్రీయే మరి ఆవిడ, మరి ఆవిడ ఎటువంటి వర్గం నుంచి వచ్చింది?
నన్న తిట్టుకోవచ్చు, ఈవిడ బ్రాహ్మణ ఆవిడ, ఈవిడికి బడుగు వర్గం నుంచి ఏం తెలుస్తుందని నన్ను తిట్టుకోండి, తల ఉంచుకుంటా కనీసం. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆవిడ. కానీ ఆవిడకి లేదా అమ్మ జాలి, నేనే కదా వెళ్ళింది. అమ్మ ఎస్సీలకు ఇళ్ళు లేవు తల్లి, బీసీ వాళ్ళ ఎస్టీలకు ఇళ్ళు లేవు తల్లి, తల పగిలిపోతుందమ్మా అక్కడ వాళ్ళ నెత్తి మీద పడి. నేను కదా బతిమలాడుతున్నాను వెళ్ళి, నా నియోజకవర్గం నుంచి వెళ్ళి బతిమలాడాని. ఆడేం చేసింది అనుకున్నాం ఆ తర్వాత? అసలు ప్రజావాణి ఎత్తగొట్టేసింది ఆవిడ. అసలు అంత గొప్ప స్త్రీమూర్తి ఆవిడ. ఏం చెప్పను ఇంకా నేను ఆ మహాతల్లి గురించి నేనేం చెప్పను. ప్రజావాణి ఎత్తగొట్టేసి వాట్సాప్ లో పంపించాలంట ప్రజావాణి. అంటే స్మార్ట్ ఫోన్ లేని వాడి పరిస్థితి ఏంటి? ఒక కూలీ నాలి చేసుకుని ఆడ మనిషి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదమ్మా, టైప్ చేయడం కూడా రాదమ్మా వాళ్ళకి, వాయిస్ రికార్డింగ్ కూడా ఇవ్వలేరు ఇప్పుడు, వాట్సాప్ ఉండదు కాబట్టి. ఎలా రావాలి ఇప్పుడు ప్రజావాణికి? అంటే వీళ్ళకు ప్రజావాణి మోజు తీరిపోయింది. ఎవరు రావాలి వీళ్ళకి ప్రజావాణిలో అంటే, దయనీయంగా రోజు ఇలా అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని అమ్మా 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 అయ్యా 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 అని బిచ్చమెత్తుకుంటారు చూడు, అలా వచ్చి అడుక్కొని మానసికంగా శారీరకంగా శక్తి లేని వాడు రావాలి. నాలాంటి వాళ్ళు వెళ్ళకూడదు. నాలాంటి వాళ్ళు వెళ్ళంగానే ప్రజావాణి దుకాణం బంద్ అయిపోయింది. ఏం చేయను ఇప్పుడు ఈ ప్రభుత్వంతో? నేను ఎలా పోరాడను? నేను ఇప్పుడు వీటిల కోసం పోరాడనా? వెళ్ళి అసదుద్దీన్ పెట్టిన ఫాతిమా కాలేజ్ ముందు కూర్చొని పోరాడనా? నేను దేనికి పోరాడను? దేనికి ఇవ్వను నా సమయం. మళ్ళీ ఎస్సీ బస్తీ మూసీ దగ్గర 3 గంటలు తిరిగా నేను, ఆ మురికివాడ మొత్తం. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఇన్ఫెక్షన్ అటాక్ అయ్యి జ్వరం వచ్చింది. ఆ రోజు నాకు అర్థమైంది తల్లి, ఆ జీవితాలు ఏమిటి అని. 3 గంటలు ఉంటేనే అలా ఉంటే అసలు ఏంటి వాళ్ళు మనుషులు కారా? వాళ్ళవి జీవితాలు కావా? ఆ ఓటు కాదా? ఏంటమ్మా వాళ్ళు అడిగింది? 2 బిల్డింగ్లు, ఒక్కొక్క ఇంట్లో 16 కుటుంబాలు, ఇంకో ఇంట్లో 16 కుటుంబాలు, మొత్తం 32 కుటుంబాలు అంతే. గాలి వస్తే ఇలా ఊగుతూ ఉంటుంది. ఏమడిగారు వాళ్ళు? 30 ఇళ్ళు, 32 ఇళ్ళు. నీకు అక్కడ 180 ఇళ్ళు ఉన్నాయా? ఆ పక్కన ఎస్టీ వాడకి ఒక 30 ఇళ్ళు, ఇవి 32. అప్పుడు కూడా 170 ఇళ్లలో నీకు ఇంకా 108 ఇళ్ళు ఉంటాయి కదా తల్లి. లక్షలు కోట్లు భూములు తినేస్తున్నారు. బడుగు వర్గాన్ని కట్టించిన ఇళ్ళు కూడా తినేస్తే నేను ఎలా పోరాడాలి? పోరాటం అంటే ఏంటి? వాళ్ళ ఆఫీసుల చుట్టూ జీవితాంతం తిరగడమా? ఏం చెయ్యాలి నేను? నాకే ఒక డెడ్ ఎండ్ వస్తోంది ఇక్కడ. నాకే ఒక డెడ్ ఎండ్ వస్తోంది ఇక్కడ. వాడేం చేస్తాడు? ఇంకా ఎస్టీ వాడు ఏం చేస్తాడు? ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాడు ఏం చేస్తాడు? అసలు వాళ్ళకి ఎలా పోరాడాలి తెలియదు వాళ్ళకి. ఆ పోరాటం తీసుకొని నేను వెళుతుంటే నాకే వాళ్ళు తలుపులు మూసేశారు అక్కడ. జిహెచ్ఎంసీకి లెటర్ రాస్తారు, జిహెచ్ఎంసీ వాడు ఇంకోటి రాస్తాడు, వాడు మళ్ళీ వీడికి రాస్తాడు, వీడు మళ్ళీ వాడికి రాస్తాడు. తిప్పేస్తారమ్మా ఆఫీసుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ. నువ్వు ధర్నా చేయడానికి లేదు, నువ్వు ధర్నా చేసి ఎత్తుకెళ్ళిపోతారు నిన్ను. రాజ్యాంగం ఎందుకు? ఏంటి దౌర్జన్యము? ఇప్పుడు చెప్పండి మీరు, ఏంటి మానవులతకు సొల్యూషన్ ఏంటి? పోరాటం నేను ఆపను, కానీ ఏది సొల్యూషన్? నాకు నేను రెడీగా ఉన్నాను. ఏ సొల్యూషన్ ఇస్తా సొల్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ మధ్యలో ఈ ఫాతిమా కాలేజ్ గురించి నేను పోరాడనా? ఆ ఫాతిమా కాలేజ్ దేవుడరుగా ముందు మూసీ పక్కన ఇల్లు కొట్టేశారు. వాళ్ళకి ఇప్పటిదాకా అందరికి ఇల్లు రాలేదు. ఓల్డ్ సిటీలో మాధవీలత గారి పోరాటము ఒక వ్యక్తి మీదనా, ఒక మతం మీదనా, ఒక పార్టీ మీదనా, ఎవరి మీద? వ్యవస్థ మీద. సమాధానం ఇచ్చేసాను. 1 వర్డ్ ఆన్సర్ ఇది. వ్యవస్థ మీద. ఏం వ్యవస్థ అంటే? మీరు అక్కడ తిరిగారు కాబట్టి, అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి, అక్కడ ఉన్న మీరు ఇందాక చెప్పారు అక్కడ ముస్లింలు, మహిళలు, అలాగే తలాబ్ కట్ట వెళ్ళండి. అదే అండి, హిందూ మహిళలు. తలాబ్ కట్టకు వెళితే అక్కడ వాళ్ళ పిల్లలు, ముస్లిం బీద వాళ్ళ పిల్లలు, పసమంద అంటాం, వాళ్ళు పాప బడుగు వర్గమే. వాళ్ళని ఎవడు వీళ్ళు రానిరు. ఈ పెద్ద పెద్ద ముస్లిం పెద్ద పెద్ద ఇండ్ల వాళ్ళు రానివ్వరు వాళ్ళని. ఆ ఇండ్లలోంచి పిల్లలు కారాగృహంలో ఉన్నారు. జువనైల్ హోమ్స్ అంటాం వాడిని.
అంటే చిన్నపిల్లలు అండర్ 16 చేస్తే జువెనైల్ హోమ్స్ లో వేస్తారు. బాల కారాగృహాలు అంటారు వాటి. 70% ఓల్డ్ సిటీ ముస్లిం పిల్లలు ఉన్నారు అక్కడ. ఎలా తెలుసు? రాఖీ కట్టడానికి నేను వెళ్ళాను అక్కడికి, చంచల్గూడ జైలుకి. నేను అన్ని చేస్తా తల్లి, పబ్లిసిటీ ఇచ్చుకోను. వెళ్ళి వాళ్ళకి ఆ రోజు భోజనాలు తిండ్లు ఏర్పాటు చేస్తే ఒళ్ళు కాలిపోయే జ్వరం చాలా మందికి అక్కడ. అందులో పిల్లాడు తలాప్ కట్ట దగ్గర పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఇలా పట్టేసుకున్నాడు. వాడు అమ్మీ మేరకు యాసే నీ కాల్దో ముझे घर जाना है. ఎందుకురా, చదువుకోరా, ఇక్కడ స్కూల్ ఉంటుందిరా నీకు అంటే. మా అమ్మకి పని చేసుకోవాలి, ఇంట్లో పిల్లలకి తిండి లేదు. మీ నాన్న ఏం చేస్తాడు? తాగుతాడు అమ్మ, కొడతాడు మా అమ్మని. మా అమ్మకి బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే బట్టలు కూడా సరిగ్గా లేవు. కాబట్టి వాడికి దొంగతనం చేసి 10 సార్లు జైలుకి వచ్చినా ఓకే, కానీ వాళ్ళ అమ్మకు ఆధారవుగా నిలబడాలి. అక్కడి నుంచి తయారయ్యే ఆ పేద ముస్లిం పిల్లవాడు రేపొద్దున ఓ లవ్ జిహాదులో ఆడపిల్లలు ఇరికిస్తున్నాడు అని అంటే ఎవరిని అందాము? వాడినా, మతాన్నా, వ్యవస్థనా, ఎవరిని అనమంటారు నన్ను? అందుకే నా స్పీచ్ లో నేను ఎప్పుడు ముస్లింలని ఏం అనను. ఎందుకంటే అక్కడ నిజాలు అంత కఠోరంగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళ ఇంటికి నేను 4 నెలల రేషన్ సరుకు ఆమెకు చీరలు పంపించా. అదే కనుక నేను గెలిచి ఉండింటే, నా దగ్గర పవర్ ఉండింటే, ఎంపీ ల్యాడ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మొత్తం వాళ్ళకే వాడు ఉండేదాన్ని. ఇప్పుడున్న ఎంపీ అవన్నీ చేయట్లేదంటారా, పట్టించుకోవట్లేదంటారా? అసలు పోనీ వాళ్ళ కమ్యూనిటీయే కదా అమ్మా. అది జరుగుంటే నేను చెప్పిన ఉదాహరణ మీ వరకు రాదు కదమ్మా. 50 ఏళ్ళగా వాళ్ళు 40 ఏళ్ళగా ఉన్నారు కదా తల్లి. కాబట్టి మీలాంటి వాళ్ళు యాంకర్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ హోంవర్క్ చేసుకొని రావాలి. నన్ను ఒక ప్రశ్న వేసే ముందు అక్కడ ఏం జరిగింది అని, ఏం జరుగుతా ఉంది, వీళ్ళకి ఎన్ని ఫండ్స్ వస్తాయి, ఈ ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ అవుతున్నాయి, జిహెచ్ఎంసీ సౌత్ జోన్ కి ఎంత వస్తుంది, ఆ సౌత్ జోన్ అంటే ఏమిటి, ఏ ఇలాకాలు సౌత్ జోన్ లో వస్తాయి, ఎంత ఫండ్ వచ్చిందో అన్ని ఎలక్ట్రికల్ పోల్స్ నిలబడ్డాయా, అన్ని డ్రైనేజ్ లైన్స్ క్లియర్ అయ్యాయా, అన్ని రోడ్లు వేశారా, ఈ డబ్బు ఏ కార్పొరేటర్ ఎంఐఎం గాడి జోబులలో పోతున్నాయి, చేయాలమ్మా. ఎట్లా గెలుస్తున్నారు మరి వాళ్ళు? ఇవన్నీ ఏం చేయకుండానే అది కూడా మీరు హోంవర్క్ చేయాలమ్మా. నాలాగా ఇంత ఈజీగా నన్ను ఏదో అడిగేసి నేను 14 నేను గొడ్డు చాకరీ చేసి రోడ్ల మీద తిరిగి బస్తీలో పడి మీరు హాయిగా కూర్చొని ఇంటర్వ్యూలు చేసి అన్ని నా నుంచి తెలిసేసుకుంటారంటే ఇక జర్నలిజం అంటే ఏమిటి? మీరు చేసే హోంవర్క్ ఏంటి చెప్పండి ఒక్కసారి. మీరే అంటున్నారు కదా 14 నెలల నుంచి రోడ్ల మీద పడి కష్టపడి తిరుగుతున్నాను. ఇలాంటి మిమ్మల్ని గెలిపించుకోకుండా అలాంటి వాళ్ళు ఎట్లా గెలుస్తారు అంటారు. అది ఆ ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తా. మీరు అసలు ఏం హోంవర్క్ చేశారని అడుగుతున్నాను నేను. ఏం తెలియకుండా ఎలా ఉంది ఈ రోజు ఒక మీడియా, ఏం తెలియకుండా ఎలా ఉన్నారు తెలీదా? వాళ్ళు ఎలా గెలుస్తున్నారో తెలీదా మీకు? వాళ్ళు ఎన్ని మోసాలు చేస్తున్నారో తెలీదా? ప్రతిసారి నేనే చెప్పుకోవడం ఎందుకు? నాకేం పట్టింది? వాళ్ళు ఎలా గెలుస్తున్నారో నేను ఎందుకు చెప్పాలమ్మా? ఇంకా నాకు ఇంకా అవసరం లేదు చెప్పడం. ఇలాంటి వాళ్ళు చెప్తేనే కదా జనాలకు వెళ్ళేది. జనానికి తెలుసమ్మా, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి తెలియట్లేదు. జనాలు ఆ బాధలలో మునిగి తేలుతున్నారు వాళ్ళు. అందుకే మాధవీలతను ఫేమస్ చేశారు వాళ్ళు. మాధవీలత ఎందుకు ఫేమస్ అయింది? మాధవీలత అవసరం అక్కడ వచ్చింది. ఎందుకు ఫేమస్ అయింది అంటే వాళ్ళకి తెలుసు ఎంత అన్యాయంగా ఎదుటి వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళని గెలిపించే ప్రభుత్వాలు ఎంత అన్యాయమో వాళ్ళకు తెలుసు. కాబట్టి నా పోరాటంలో న్యాయము ధర్మము ఉంది కాబట్టి వాళ్ళు మాధవీలతను ఫేమస్ చేశారు. రైట్. సో అక్కడ ఓల్డ్ సిటీ ఆ హైదరాబాద్ పరిధికి సంబంధించిన ఎంపీగా పోటీ చేసిన మాధవీలత ఆల్ ఆఫ్ సడన్ బంజారా హిల్స్కి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ అమ్మవారు పిలిపించుకున్నారు, బస్తీవాసులు పిలిచారు ఏదో చెప్పారు. బట్ నా వరకు వచ్చిన ఒక విమర్శ ఏంటి అంటే చాలా ఉంటాయి, మేజర్ గా వచ్చిన విమర్శ ఏంటి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక త్వరలో రాబోతోంది కాబట్టి మాధవీలత కన్నా అక్కడ పడింది కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ జనాలందరినీ అట్రాక్ట్ చేసి ఒక హిందుత్వం పేరుతో జనాల్లో హడావిడి చేస్తుంది. రేపు టికెట్ తెచ్చుకుంటది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నుంచి అనేది. అవునా? అదేనా? మీది అయిపోయింది ప్రశ్న. ఎంపీ టికెట్ రాకముందు, ఎంపీ టికెట్ వచ్చాక ఏమన్నారు తెలుసా? ఈమెకి ఓల్డ్ సిటీలో ఎంపీ టికెట్ కావాలి కాబట్టి ఈవిడ 3000 మంది 4000 మంది పసుమందాలకు రేషన్ పంచింది, ఈవిడికి ఎంపీ టికెట్ కావాలి, అందుకే ఈవిడ పెద్ద హోమము యజ్ఞము చేసింది దేశం కోసం. అదే అన్నారు. మేము అలా అంటూనే ఉంటారు. అనేవాళ్ళకి ఉంటుంది ఓ శుద్ధ పద్ద అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అన్ని మనని ఇంకా నేను పట్టించుకోదలుచుకోలేదు. అంటే రోడ్డు మీద వర్షంలో తొడుస్తూ పోలీసులు లాక్కొని పోతున్నా కూడా
గంటలు గంటలు జ్వరం వచ్చినా అలా వణుకుతూ అక్కడ కూర్చొని బస్తీ వాసుల కోసం ఒక టికెట్ కోసం నేను పోరాడాను అంటే, అలాంటి ఎన్ని పోరాటాలు ఎన్ని టికెట్ల కోసం చేస్తే బస్తీ వాళ్ళకి నా లాభం కదా తల్లి. అలాగనే చేయమని రాజకీయ నాయకుల్ని. రేషన్లు సొంత స్వార్జితం, సొంత డబ్బులతోటి. ఎందుకంటే నేనే రాజకీయాల్లో లేను, కష్టార్జితమే ఖర్చు పెట్టాను. అలా అయినా నలుగురికి మంచి జరుగుతుంది కదా. నా పని చేయమని తల్లి రాజకీయ నాయకుల్ని. బాగుంది కదా ఈ డీల్, బాగుందిగా. అదే కదా. పోరాడండి, పోరాడండి, టికెట్ తెచ్చుకోండి, పోరాడండి, టికెట్ తెచ్చుకోండి. ఫెంటాస్టిక్. టికెట్ వస్తే మీకు మంచిదే, జనాలకి మంచిదే. పోరాడతారు కదా అట్లాంటి వాళ్ళు. ముందు నువ్వు పోరాడే స్పిరిట్ ఉండాలి కదమ్మా. సో పోరాడే స్పిరిట్ నాకు ఉంది కదా, నాకు టికెట్ ఎందుకు రాకూడదు అట్లాంటప్పుడు? కరెక్ట్, అంతే కదా తల్లి. నీకు పరిగెత్తే కెపాసిటీ ఉంటేనే నేను దేశం ఒలింపిక్స్ కి తీసుకుపోతుంది. గుడ్. సో నాకు ఇవ్వండి టికెట్ అయితే, నేను కాబట్టి నేను పోరాడతాను కాబట్టి. అన్నిటికీ పోరాడాను కదా మరి. ఇంత మాట్లాడే పవర్ మాధవీలతకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా? ఎందుకంటే పొలిటికల్ గా అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఫ్యామిలీలో. సో మాట్లాడేది చిన్నప్పటి నుంచి మీకు భయభర్త వచ్చిందా? చూస్తూ పెరిగిన పరిస్థితులు బట్టి వచ్చిందా? లేకపోతే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి పరిస్థితులు మీకు ఆ అవసరాన్ని తీసుకొచ్చాయా? 50 ఏళ్ళకి ఎవరికి ఏ కొత్త అలవాట్లు రావమ్మా. 50 అంటే ముసలిదంతా లెక్క. నేను ఈ వయసులో కొత్తగా వచ్చే ఉండదు. మీరు మీ పనులు కానివ్వండి, మీరు కానివ్వండి, అలా లేరు. హౌస్ అరెస్ట్లు చేసిన పోలీసుల్ని ఎలా సమాధానం చెప్పారో, ఎలా ధీటుగా ఉన్నారో. అయినా వయసే తల్లి, రంగేసుకున్నాం కదా అని దాచలేం దాన్ని. కానీ 50 ఏళ్ళు ఇప్పుడు పడుచు ఫీలింగ్ వచ్చేస్తాను 50 ఏళ్ళకి. కానీ మా కాలంలో 50 ఏళ్ళు అంటే అమ్మమ్మలు నాన్నమ్మల వయసు అది. కాబట్టి నేను అమ్మమ్మ నాన్నమ్మ వయసుకే ఉన్నాను. ఈరోజు కొత్తగా ఏ శక్తులు రావు. కాబట్టి దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను వ్యక్తినే ఇలాంటిదాన్ని. ఆ వ్యక్తి వాళ్ళ శక్తి అవుతుంది. అదే అందుకే అంటున్నాను, మీ వెనక చాలా మంది ఉండి ఇవాళ మాధవీలత మా ముందుండి నడిపిస్తున్నారంటే మాకు ఎంతో ధైర్యంగా ఉందండి. ఇవాళ బంజారా హిల్స్ బస్తీవాసుల ధైర్యమే మిమ్మల్ని చూస్తుంది. మంచిదే కదమ్మా, మంచిదే కదా. ఈ జీవితం భగవంతుడు నిజంగా చెప్పాలంటే ఒక బ్రాహ్మణ జన్మనిచ్చి, అది కూడా స్త్రీగా జన్మనిచ్చి, విద్యనిచ్చి, భగవంతుడు ధర్మాన్ని బోధించి సత్సంస్కారం ఇచ్చింది బలహీనుల కోసము పోరాడడం, శ్వాస వదలడం కోసం. కాబట్టి నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చెయ్యవలసిన కర్తవ్యాన్ని చేసే మార్గం భగవంతుడు నాకు ఇవ్వడం. ఆ బలహీనుల కోసము బలవంతులను చెయ్యడానికి నేను పోరాడతాను. నేను పోరాడాక బలహీనుడుగా ఉండకూడదమ్మా. నా అవసరం వాడికి ఇంకొండకూడదు. నేను ఒక్కసారి వాడితో చేయగలిపానంటే వాడు బలవంతుడు అయిపోవాల్సిందే. ఆ తర్వాత నా అవసరం వాడికి ఉండకూడదు. ఇప్పుడు వాడి ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు అదే నమ్మకంతో ఉన్నారు ఈ బంజారా హిల్స్ బస్తీ వాసులు. ఆ గుడి మళ్ళీ మాది మాకు తెప్పిస్తారు, మా దేవత మళ్ళీ మాకు వస్తుంది. మాధవీలత ఎందుకమ్మా? అనంత కోటి మాధవీలతలు ఆ బస్తీలోనే ఉన్నారు. బస్తీ వాసులే శక్తివంతులు. వాళ్ళ శక్తి వాళ్ళకు తెలియలేదంతే. మాధవీలత కూర్చోవడం వల్ల వాళ్ళకంత శక్తి ఉందని వాళ్ళకి ఆ రోజు తెలిసింది. ఇంకా మాధవీలత ఉన్నా లేకపోయినా బస్తీ వాసులు తెచ్చేస్తారు ఆ గుడిని. అలాంటి బస్తీలను తయారు చెయ్యడమే నా ధ్యేయం. ఇళ్ళు లేవనుకో, పోరాడతా వాళ్ళతో కలిసి. వాళ్ళు వెళ్ళి ఇళ్ళు తెచ్చుకునే శక్తి వాళ్ళకి రావాలి. ఎందుకంటే నా ఆయుష్ ప్రమాణం ఎంత ఉంటుందమ్మా? ఇంకో 20 ఏళ్ళు బతికానా, 30 ఏళ్ళు బతికానా? ఆ తర్వాత నేను కాదు ముఖ్యం. ఇక్కడ నేను లేకపోయినా బలహీన బడుగు వర్గాలు వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు చేసి వాళ్ళ న్యాయాన్ని వాళ్ళు సాధించుకోగలగాలి. అలాంటివి కొన్ని నేను చేసి వాళ్ళతో పాటి వాళ్ళని శక్తివంతులను చేయగలిగితే వాళ్ళు ఏలుతారమ్మా ఈ రాజ్యాన్ని. తెలంగాణని వాళ్ళు బాగుపరుచుకుంటారు. నా అవసరం లేదు ఆ రోజు. నా పని అది, నా ధ్యేయం అది. సో గుడి విషయంలో ఏం చేయదలుచుకున్నారు? మరి ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటం చేయదలుచుకున్నారు? ఈ పోరాటం చాలా దూరం వెళుతుందమ్మా. ఎందుకంటే ఈ పోరాటంలోని విషయం 200 గజాలు కాదు కాబట్టి, ఈ పోరాటం వెనక సమస్య అమ్మవారి గుడి కాదు కాబట్టి, ఈ పోరాటం వెనక ఉన్న సమస్య భూమికి సంబంధించిన కబ్జా. అంటే కోట్లల వ్యవహారం కదా. అంత ఈజీగా ఏది కూడా కాదు, అవ్వదు. అంత ఈజీగా అవ్వదు, కానీ అవుతుంది. అవ్వదు అంటే ఎప్పటికి అవ్వదు అని కదా, అంత సులువుగా తేలది. తెలుస్తాం
సమయం పడుతుంది. ఈ పోరాటాన్ని ఆపకూడదు. ఇది నిరవధికంగా జరుగుతూ ఉండాలి. ఈ పోరాటం తెచ్చుకోవచ్చు. స్వాతంత్రమే తెచ్చుకున్నామే తల్లి. ఏమ్మా, నిజాముల చేతుల్లో నుంచి రాష్ట్రాన్నే తెచ్చుకున్నాం కదమ్మా. ఏంటి ఆ మాత్రం 200 గజాల గుడిని తెచ్చుకోలేమా? దేనికన్నా సమయం పడుతుంది అంతే. ఏ మాధవులతకు అమ్మవారి దేవల పవరే వచ్చింది అనుకో రాజకీయ పరంగా, అప్పుడు ఇది ఇలా చేసి చూపిస్తాను. సో అదే అంటున్నాను, జూబ్లీ హిల్స్ టికెట్ గురించి వచ్చింది, రాజకీయంగా కూడా వచ్చింది కాబట్టి మీ దాకా వచ్చిందా? అంటే పార్టీలో ఏమైనా చర్చ జరుగుతుందా ఈసారి జూబ్లీ హిల్స్ టికెట్ మాధవీలతకి? నాకు తెలియదమ్మా. గతంలో ఇచ్చిన వ్యక్తికి సరే ఆయన కూడా పోరాడారు, ఓడిపోయారు, చాలా సార్లు ఓడిపోతూ వస్తున్నారు కాబట్టి ఈసారి ఏమైనా మాధవీలత గారికి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ నడుస్తుందా? పార్టీకి ఇచ్చే అవకాశాలు ఉందా లేదా అనేది పార్టీ చెప్పాలమ్మా. కానీ పార్టీ ఇద్దామని నిర్ణయించుకొని ఇస్తే మాత్రం గెలిచి బీజేపీ ధ్వజం ఎగిరేస్తానమ్మా. 3.5 ఏళ్లలో బీజేపీని గెలిపించుకొని తెస్తాను నేను. ఇది సవాల్ అమ్మా, బస్తీనే సవాల్ మాధవీలతది. పార్టీ కనుక నన్ను టికెట్ ఇచ్చి వదిలితే జూబ్లీ హిల్స్ ని గెలిపించుకోవడం కాదు, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, జిల్లా పంచాయతీ ఎలక్షన్స్, ఆ తర్వాత 3.5 ఏళ్లలో వచ్చే రాష్ట్ర ఎలక్షన్స్ బీజేపీ ప్రభుత్వాన్ని చేసి చూపిస్తాను. మోడీకి గిఫ్ట్ గా ఇస్తానంటారు? 100. మోదీ గారికి ఎలాగో గిఫ్ట్ వెళ్తుంది, నా తెలంగాణ ప్రజలకు గిఫ్ట్ ఇస్తానమ్మా. ఓకే, ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు? దట్ ఈస్ మాధవీలత. దానికి వేరే అదే ఒక డెఫినేషన్ అంత. ఓకే, సో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. అంతకుముందు ఓటర్ గా కాంగ్రెస్ ని కూడా చూసానమ్మా. ఎందుకు రాజకీయ నాయకురాలుగానే ఎందుకు చూడాలి? ఓటర్ కదా నేను, ముందు తెలంగాణ సభ్యురాల్ని కదా నేను. మరి పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరినీ చూస్తున్నాను, టీడీపీని చూసారు, బీఆర్ఎస్ చూసారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని ఘంటాపథంగా చెప్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాలకి ఆ ప్రభుత్వానికి ఎటువంటి తేడా చూపి? నక్కకి నాగలోకానికి అంత తేడా చూపిస్తా అంతే. తెలుగు చాలా అద్భుతమైన భాష తల్లి. వదిలితే సరే అన్ని అర్థమైపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ మాధవీలతో మాట్లాడి మాడుతూనే ఉంటుందంట. సో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా చూపిస్తాను. కానీ బడుగు వర్గం అనేది లేకుండా చేస్తాం, బడుగు వర్గం అనేది లేకుండా చేస్తాం, ఆర్థికంగా వెనుకబడిన జాతిని లేకుండా చేస్తాం. తెలంగాణ అంటే నిజమైన సువర్ణ తెలంగాణ అని చూపిస్తాం. ఇలాంటి దేవాలయాలు మళ్ళీ కూలగొట్టే శక్తులని నిర్మూలిస్తాం. అసలు బతుకమ్మ ఎటువంటిదో చరిత్ర మర్చిపోనటువంటి బతుకమ్మలను చేసి చూపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బోనాలను ఎత్తి ఊరి పొలిమేర దేవతలకి తర్పణాలు ఇస్తాం. అటువంటి నవీన తెలంగాణని ఉదయించేటట్టు చేస్తాం. అది బీజేపీ. అంత నమ్మకం నాకు మోదీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తయారవుతుందనే నమ్మకం ఉంది. బీజేపీలో నిజంగా అంటే రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉందా బీజేపీకి సంబంధించి? అంటే ఏ పరిస్థితి అంటున్నారు? అధికారంలో 3.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే సరే బీజేపీలో ఎప్పుడూ లేనంతగా ఇవి మధ్య అంతర్గత కలహాలు వస్తున్నాయో, లేకపోతే స్ట్రాంగ్ నాయకత్వం లేదు, లేకపోతే ఏమంటే క్షేత్రస్థాయిలో బీజేపీ ఇంకా అంత బలంగా లేదు, ఇవన్నీ వినిపిస్తున్న పరిస్థితుల్లో ఎట్లా అధికారం తీసుకెళ్తారు? నా మీద ఇన్ని కమెంట్లు పాస్ చేస్తుంటే పార్టీ మీద పాస్ చేయరా అమ్మా? అంతే అయిపోయింది. అవి నిజాలు ఉండాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు నన్ను అన్నారు, ఇన్ని విమర్శలు నా మీద వేశారు, అవి నిజం కాదని నేను అంటున్నానా లేదా? మరి పార్టీ మీద చేసే విమర్శలు నిజమని ఎందుకన్నా? దానికి సంజాయిషి ఎందుకు ఇచ్చుకోవాలి? అంతే, ఏదన్నా పార్టీ ఎదుగుతుంది. అది కూడా మోదీ గారి ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్లో 3వ సారి వచ్చాం. సో మేము శిథిలం అయిపోవడమే కదా ఆపోజిషన్ కి కావాలి. చెప్తూనే ఉంటారు. అంటే పార్టీలో ఇష్యూస్ సరే జనాలు అంటున్నారా జరుగుతున్నాయంటే రాజాసింగ్ గారి ఇష్యూ చూసాము, గోషామహల్కి సంబంధించి ఎప్పటి నుంచో పార్టీకి. రాజాసింగ్ దాకా పోతారమ్మా. మన రాహుల్ గాంధీ బుర్ర లేకుండా మాట్లాడుతున్నందుకు కర్ణాటకలో అతను రిజైన్ చేసేసాడు ఎంపీ, పాపం తట్టుకోలేక. మరి ఆ పిచ్చి వరీ కన్నానా ఏమన్నా అర్థం ఉందా? కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఈయన బోగసం గురించి వాగి 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 ఈయన విసుకొచ్చి వాళ్ళ కాంగ్రెస్ ఎంపీ రిజైన్ కూడా చేసి పారేశాడు. ఏమోనమ్మా వీళ్ళకి. ఇప్పుడు నాలాంటి వ్యక్తిని చూడంగానే సరదాని క్వశ్చన్ లేవడం సరదాగా ఉంటుంది. ఏ పార్టీలో ఎప్పుడు ఎవరు ఎక్కడ రిజైన్ చేయలేదు, అది ఏం పెద్ద విచిత్రము. ఏం విచిత్రం అమ్మా? ఎందుకు మనం ఆ రాజాసింగ్ గారి విషయం తీసుకొని అంతా దాన్ని హైలైట్ చేయాలా? ఆయన ఇష్టం.
వచ్చినప్పుడు వచ్చారు, వద్దనుకోండి వెళ్ళిపోయారు, అయిపోయింది. Why can't we keep it so simple? పార్టీ మీదే విమర్శలు చేస్తున్నారు కదా, వెళ్ళిపోయాక ఎవరైనా విమర్శలు చేస్తారు. ఉన్నప్పుడు కూడా చేశారు ఆయన. ఆయన అసలు ఉన్నప్పుడే తృప్తి విమర్శలు చెందారు. అదే అంటున్నాను. అది హక్కమ్మా, ఫండమెంటల్ రైట్ అతంది అది. కానీ నన్ను అడిగితే నేను ఎవరికైనా చెప్పేది ఒకటి, ఏదైతే బీజేపీ పార్టీ అనే కాదు, మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, మీరు బీఆర్ఎస్ కి సంబంధించిన, మీరు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన, మనం పార్టీలో ఉన్నంత వరకు మన అభిప్రాయాలలో విభేదాలు ఉంటే అది 4 గోడల మధ్యలో తీర్చుకోవాలి. తీరట్లేదనుకో, అసంతృప్తికులు కూడా 4 గోడల మధ్యలో చూపించుకోవాలి. ఇదేనో ఒక బీజేపీ పార్టీ గురించే చెప్పను నేను, ఏ పార్టీ అయినా కూడా. ఎందుకంటే దాని నీడలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి, ఆ నీడ మనకు ఉనికి ఇచ్చింది కాబట్టి, దాని పట్ల మనం ఇచ్చే గౌరవం అనేది ఎవరైనా కానీ, రేపొద్దు మాధవీలతైనా కూడా నాకు నచ్చలేదు అనుకోండి, నాకు బీజేపీలో అవకాశాలు ఇవ్వట్లేదు అనుకోండి, నాకు అనిపించింది అనుకోండి, వినయంగా నేను వెళ్ళాలి. ఎందుకని ఈ రోజు మాధవీలత ముందు మీరు ఎందుకు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీరే అన్నారు 2 ఏళ్ల క్రితం మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఈ స్థాయిని, ఈ స్థానాన్ని నాకు ఇచ్చింది బీజేపీ పార్టీ. ఆ గౌరవం, ఆ విశ్వాసం నాకు పార్టీ పట్ల ఉండాలి. ఇప్పుడు ఇళ్ళల్లో గొడవలు జరుగుతాయి తల్లి, విడిపోయి విడికాపురం పెట్టుకుంటారు. అలానే ఇంట్లో అమ్మా నాన్న మీద అత్తగారు మామగారు డప్పు కొట్టుకొని వస్తావేంటి? నా ఇంటి విషయం అనుకుంటాను నేను. ఏ వ్యక్తి అయినా అరే మా ఇంటి విషయం దానికి ఎందుకు అంటాం, వెళ్ళిపోయినా కూడా అదే మాట అంటావు. ఇట్స్ ఓకే, నా కొత్తలు బాగుందో లేదో మాట్లాడు నువ్వు అంటావు. ఇదేనా? అంతే అమ్మా, ఇది ఒక పార్టీకి సంబంధించిన మాట కాదు నాది. ఏ పార్టీ వ్యక్తికైనా నేను ఇదే మాట చెప్తాను, నేను ఇది ఫాలో అవుతాను. లేదు అయినా వాళ్ళు ఏదో కమెంట్లు చేశారనుకో, బియాండ్ ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు, వాళ్ళ పర్సనల్ గా ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరు, నేను ఆయనకి టికెట్ ఇప్పలేదు, నేను ఆయన రమ్మని లేదు, నేను ఆయన పోమని లేదు. నా వరకు మాత్రం నేను వ్యక్తిగతంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని విమర్శించే హక్కు నాకు ఉండదు, వెళ్ళిపోయాక కూడా దాన్ని విమర్శించే హక్కు నాకు ఉండదు. అంత మాత్రమే మాట్లాడతాను. రాహుల్ గాంధీ గారి గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు, ఓట్ చోరీ అని చెప్పి. అదే ఆ ఓట్ చోరీ కథ మీకు ఇందాక చెప్పింది నేను. ఆ ఓట్ చోరీ ఎంత మాట్లాడేశాడంటే ఆయన పాప అతనే కాంగ్రెస్ ఎంపీనే, సొంత పార్టీ ఎంపీనే రిజైన్ చేసేసాడు చివరికి. ఏం మాడతాం అబ్బాయికి, అతనికి అసలు రాజ్యాంగం చదవడు, చదువుకోడు, ఏంటో నాకు అర్థం కాదు. అతని ఇబ్బంది, ఎవడన్నా ఒక పేపర్ ఇచ్చింది మాట్లాడు అంటే అసలు ఏంటి ఈ పేపరు, ఈయన మాట్లాడాలా వద్దా, కొంచెం ఏదో హోంవర్క్ చెయ్యాలి. ఏం చేయడు, అబ్బాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాడు ఆయన. అంటే నాకన్నా 2 ఏళ్ళు పెద్దవాడు అనుకుంటా గానీ ఇక ఆయన గురించి మాట్లాడడం మన టైం వేస్ట్ అమ్మా. స్టాండర్డ్ ఉండాలి, టైం, మన టైంకి వాల్యూ ఉండాలి మనకు కూడా. సో మాధవీలత గారు కొద్దిసేపు అంటే మన పాలిటిక్స్ నుంచి ఈ ఇష్యూస్ గురించి పక్కన పెడితే మాధవీలత గారు పర్సనల్ విషయాలకు వస్తే ఎలా ఉంటారు? అంటే మాధవీలత గారు విరచి హాస్పిటల్స్ అంతకుముందు చూసుకున్నారు, బిజినెస్గా చదువుకున్నారు, సమాజ సేవ చేస్తున్నారు, ట్రస్ట్ నడుపుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. వీటి నుంచి రిలాక్స్ పొందాలి అంటే ఏం చేస్తారు మాధవీలత గారు? అంటే బుక్స్ చదువుతారా, సినిమాలకు వెళ్తారా? టైం ఏదమ్మా ఇంకా రిలాక్స్ నాకు అర్థం కావడం లేదు. వీటిలోనే సరిపోతుంది రిలాక్సేషన్ కి టైం ఏది? నాకు రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఈ సమస్యలకు పరిష్కారం తెచ్చినప్పుడే రిలాక్సేషన్ వస్తుంది. ఓకే, ఒక సమస్య మన వల్ల పరిష్కారం అయింది అనుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్, ఆ రిలాక్స్. అంటే ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా సామాన్య ప్రజల్లో ఉండే ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నప్పుడే సమాజ సేవ చేస్తూ ఆ బాధలు వింటూ అయ్యో ఇది సాల్వ్ చేస్తే బాగుండదు, సాల్వ్ చేస్తే బాగుండనే మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను. ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా అయిన తర్వాత ప్రజల బాధలు రోజు వింటూ వాళ్ళకి ఏదో చెయ్యాలని తపన పడుతూ, ఇప్పుడు ఈ టెంపులే ఉంది, ఈ టెంపుల్ రావాలి, వచ్చే వరకు వాళ్ళు తపన పడుతూ ఉంటారు. వాళ్ళు నిన్న అరెస్ట్ అయ్యారు, ఎన్నిసార్లు ఫోన్ చేశాను డీసీపీ గారికి, వదిలిపెట్టండి వాళ్ళని, నాలాంటి వాళ్ళని ఎలాగో హౌస్ అరెస్ట్లు చేశారు కదా, ఎందుకు పాపం ఏం చేశారు, వాళ్ళైనా లాఠీలతో కొట్టారా, మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే అరెస్ట్ చేయడం ఏంటా బాబు మరీ దారుణంగా అంటే, లేదు మేడం వదిలేస్తాం అంటే, ఏం అన్ని బ్యారికేడ్లు పెట్టుకున్నారు అక్కడ, ఏం చేయగలరు వీళ్ళు ఇంతకన్నా మిమ్మల్ని? పోలీస్ బలగాన్ని బస్తీ వాడు ఏం చేస్తాడు? నా బాధ అలా ఉంటుంది. అయ్యో వాళ్ళు రిలీజ్ అయ్యారా, లేదా రాత్రి 5:30, 6 వరకు వాళ్ళు ఫోన్ చేసుకుంటూనే ఉన్నాను నేను. నాయన మిమ్మల్ని వదిలేరా లేదా, వదిలేకపోతే నేను ధర్నా కూర్చుంటా, ఫోన్ చేసి చెప్తుంటా పోలీస్ వాళ్ళకి, వదిలిపెట్టండి లేదా నేను ధర్నా చేస్తాను, నేను గొడవ చేస్తాను. నాకు ఆ మనసు అలా వ్యక్తిని నేను. నా రాజకీయంలోకి నేను వచ్చి మంచి పని చేశాను, తప్పు పని చేశాను, నాకున్న మనస్తత్వానికి తెలియదు. నాకు పూర్తి శాంతి పోయింది జీవితంలో. ఇప్పుడు నేను ఇల్లు ఉన్నానమ్మా, నేను జూబ్లీ హిల్స్ లో ఉంటున్నాను, నా ఇల్లు ఊగదు, కానీ ఆ ఎస్టీ బస్తీ ఇల్లు ఊగుతోంది, నేను ఏం చేయలేకపోతున్నాను.
ఇదివరకు కలిసి 2 పూట్లు అన్నం తినేదాన్ని, ఇప్పుడు 2 పూట్లు కూడా మానేసాను, 1 పూట తింటాను. నిద్ర పట్టదు, రాత్రి 3 దాకా పడుకోను, పొద్దున తల భారంగా లేస్తాను, ఏం చేయలేకపోతున్నాను. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ఎంత నలిగిపోతానంటే నేను నిజంగా ఇవన్నీ వదిలేసి అసలు సన్యాసం తీసుకొని చాలా కొద్ది రాజకీయాలు అనిపిస్తాయి. మాధవలత గారు, మీరు ఇవి మాట్లాడుతున్నప్పుడు మీ ఏడుపు వస్తుంది కదా, ఇంత సెన్సిటివ్ మైండ్ ఉన్న మాధవీలత గారు ఎట్లా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు? ఆవేదన కదా తల్లి, ఆవేదన నాకున్నది, ఆవేదన. ఒక్క ఎస్సీ బస్తీలో ఆ 32 ఇళ్ళు ఇప్పించలేకపోతున్నానే. ఎందుకంటే జీవితం, దేనికి జీవితం? ఎంత పెద్ద విషయమా తల్లి అది, అంత పెద్ద విషయమా అది? ఎస్టీ బస్తీలకు 30 ఇళ్ళు ఇప్పించలేకపోతున్నాను. ఒక్కొక్కసారి ఎందుకు ఈ విధవ బతుకుతున్నానా అనిపిస్తుంటుంది. నాకు తెలిసి మిమ్మల్ని పర్సనల్ గా మాట్లాడినా గానీ, విమర్శించినా గానీ, ట్రోల్ చేసినా కూడా మీకు అలాంటి నీళ్లు చూడలేదు. నేను లెక్క కూడా చేయను తల్లి. వాడు పోనీ సరగా పడుతున్నాను, ట్రోల్ చేసి వాడు హ్యాపీనెస్ వస్తుందా? పోనీ పోరా, నా ట్రోల్ మీద నీకు హ్యాపీనెస్ ఇచ్చాను పో అనుకుంటా. ఏమన్నా కుర్రకారు వెధవలు, వాళ్ళకి ఏం అర్థం అవుతుందా? వాళ్ళ వల్ల కష్టపడే వాళ్ళని కష్టపడనివ్వాలి కదా, ఇంకో పాపం 10 మందికి సహాయపడుతుంది కదా ఈవిడ అని ఉంటుందా? ఆ వయసు అలాంటిది. ఆ వయసు దాటి వాళ్ళకు పిల్ల జల్లా పుట్టి బాధ్యతలు పెరిగాయి అనుకో, ఎందుకు నేను ఆవిడ ట్రోల్ చేశానా అని తెలుసుకుంటాను. నాకు ట్రోల్ చేసే వాళ్ళ కోపం లేదు, ఏమి లేక సరదా పడతాను వాళ్ళు ట్రోల్ చేస్తుంటే. అయ్యో ఎందుకనే చేసుకుంటున్నారు, టైం వేస్ట్. మంచి పని మీద పెడితే టైం. నాకు అస్సలు ఇబ్బంది లేదు. నా మీద నెగిటివ్ కమెంట్స్ పాస్ చేసేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు, వీళ్ళ మీద నాకంత ఆలోచన, అంత టైం లేదు. కానీ ఆ 2 బస్తీలలో నేను ఇళ్ళు ఇప్పించలేకపోతున్నాను అన్నది మాత్రం అసలు, మరి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు దీని నుంచి. ఎందుకంటే ఆడ మనిషి వేశారు హరిచందనని, ఆడన ఆలోచిస్తుందేమో అనుకున్నాను. అయ్యా అసహ్యం వేసిందమ్మా, నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఈరోజు చీ అనిపించింది నాకు నిజంగా. ఎందుకమ్మా కలెక్టర్ గిరి, ఇంకా ఎందుకమ్మా అంత దాసోహం ఏంటమ్మా అసలు ప్రభుత్వానికి? బ్యూరోక్రాట్ అయి ఉండి అంత యూపీఎస్సీ చదివి ఆడ ఆస్తులు పెడుతున్నావా, మనము భూమి పెడుతున్నావా? ఖాళీ ఉన్నాయి కదా తల్లి, బడుగు వర్గం ఇండ్లే కదమ్మా అవి. ఆడకి ఇచ్చేయచ్చుగా. వర్షం పడితే భయం వేస్తుంటుంది నాకు, దడ 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 అని అంటుంది. రోజు మెసేజెస్ పెడతారు, అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా అని. ఏం చేయనమ్మా నేను, ఏం చెయ్యను. ఇప్పుడు కొంది నా దాంట్లో వాయిస్ మెసేజ్, అమ్మా రామ్మా 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 అంటే. ఎక్కడికి వెళ్ళను నేను వాళ్ళతో కలిసి, ఎక్కడికి వెళ్ళను, ఎవరిని అడగను. ఆమె ప్రజావాణి బంద్ చేసేసింది, వెళ్ళప్పటికి అప్లికేషన్ ఇచ్చా. ఆమె జిహెచ్ఎంసీకి రాసింది, అదే అక్కడ ఎంఆర్ఓకి రాసింది. వాళ్ళు రిటర్న్ రిప్లై రాయట్లేదమ్మా. బస్తీ వాళ్ళు వెళ్తుంటే పచ్చాలు తిరిగారు పాపం ఇప్పటికీ వాళ్ళు. నేనేమో నేర్పిస్తున్నాను అట్లా కాదు నాన్న, మీరు పోండి వాడికి చెప్పండి. కలెక్టర్ రాసినప్పుడు నువ్వు నోటితో చెప్పడానికి వీలు లేదు, నువ్వు ఏమంటున్నావు నాతో పేపర్ మీద రాయి. రాయడమ్మా, రాయట్లేదమ్మా. ఎవరికి తెలిసి ఈ నిజాలు, ఎవరికి తెలిసి బాధలు? అందుకే ఒక్కొక్కసారి ఆవేశం వస్తుంది. ఓ పవర్ వస్తే చేతిలో, పదగా దీని మీద తాళపడ తేల్చొచ్చు కదా అని. నాకు పవర్ కావాలో తెలియదు, పవర్ వద్దో తెలియట్లేదు. నా కోసమో పవరో, ప్రజల కోసం పవరో తెలియట్లేదు. మాధవలత గారు, మీ కళ్ళల్లో నీళ్లు చూసిన తర్వాత నేనే రాంగ్ క్వశ్చన్ అడిగాను అనిపించింది. ఎందుకంటే రిలాక్సేషన్ ఏంటి అనేది, ఇంత 24 గంటలు జనాల గురించి ఆలోచించే మీరు రిలాక్సేషన్ అంటూ ఉండదు అనేది, నేను అది రాంగ్ క్వశ్చన్ అడిగినా అంటున్నాను. లేదమ్మా, లేదు, నువ్వు మంచి ప్రశ్న వేశావు. ఎందుకంటే ఎప్పుడో ఒక చోట ఏదో ఒక రోజు ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియాలమ్మా. నా తపన అదే. వాళ్ళు శక్తివంతులయ్యాక నా అవసరం లేదు తల్లి, నాకు అక్కర్లేదు. ఈ రాజకీయాలు నాకు అక్కర్లేదు, నాకు అసహ్యం వేస్తాంది నిజం. కానీ నేను వీళ్ళ కోసం ఉండి పోరాడాలి, నేను ఇది సాధించాలి, ఇది నేను దీన్ని బ్రేక్ చేసి చూపించాలి వీళ్ళకి. లేకపోతే వీళ్ళు ఇంకా భయపడిపోతారు, వీళ్ళు ఇంకా ఇది అవ్వదేమో నన్ను భయంలో మిగిలిపోతారు. ఆ భయం ప్రజలలో పోవాలి అని అంటే మాధవీలత పోరాడాల్సిందే, సాధించాల్సిందే. మాధవీలతకు చాయిస్ లేదు. షీ హాస్ నో చాయిస్, షీ హాస్ నో ఆల్టర్నేటివ్.
సో ఇంత బాధపడుతున్నారు కదా, ఎప్పుడైనా అనిపించిందా రాజకీయాల్లోకి రాకుండా ఉండాల్సిందేమో, నా జీవితం మీద నాకు గడిచిపోయేది ప్రశాంతంగా అని? లేదు, ఆలోచన రాలేదు, కానీ ఏమి చేయలేకపోతున్నందుకు బాధ అనిపించింది. రాజకీయాలు నేనేం చేయలేనప్పుడు నాకెందుకు రాజకీయాలు? ఓకే. రాజకీయాలకు వచ్చాను కాబట్టి కదా తల్లి నాకు ఇవి తెలిసాయి, వచ్చాయి కాబట్టే తెలిసాయి. నాకు తెలియాలమ్మా. నాకు అంటే నాలాంటి ప్రతి పౌరుడికి వాళ్ళు ఆ బస్తీలో బడుగు వర్గాలు పడుతున్న బాధ మాకు తెలియాలమ్మా. మా తిండి పోవాలి మా నుంచి, మా ప్రశాంతత పోవాలి మా నుంచి. ఎందుకంటే మేము కష్టపడి సంపాదించే ట్యాక్స్ వాళ్ళ కోసం తల్లి, వాళ్ళ కోసం ఆ ట్యాక్స్, కానీ వాళ్ళకి చేరట్లేదు. అది మాకు తెలియాలి. మాలాగా సంపాదించే వాళ్ళకి తెలియాలి. మాలో చైతన్యం రావాలి. మేము పోరాడాలి. దిస్ ఇస్ ఇట్. దెర్ ఈస్ నో అదర్ వే ఫర్ ఇట్. కాబట్టి నేను రాజకీయాల్లో వచ్చి మంచి పని చేశాడు దేవుడు, నన్ను పంపించి నాకు ఈ బాధ తెలియజేయడం మంచి పని చేశాడు. నేను ఈ బాధలో కృషించిపోవాలి, పోరాడాలి. కానీ బాధ నేను పోరాడుతున్నానని కాదు, పోరాటం నుంచి వాళ్ళకి ఎప్పుడైతే రిజల్ట్ రాదో అది నన్ను తినేస్తాను. అది విపరీతంగా తిన్నప్పుడు ఏమవుతుందంటే వదిలేసి వెళ్ళిపోదామా, ఏం చేయలేనప్పుడు ఇంకా నా అవసరం ఏముంది ప్రజలకి, నేను ఏం చేయలేనప్పుడు ఎందుకు ఇంకా నాకు ఈ రాజకీయాలు, నేను ఏం చేయలేనప్పుడు ఎందుకు ఈ జీవితం, ఆ వైరాగ్యం వచ్చేస్తుంది. అందుకని నేను సహజంగా పవర్ కోసం వస్తున్న వ్యక్తిని కాదు కదమ్మా, ఏదో మంచి చేద్దామని వచ్చిన వ్యక్తి. అది చేయలేకపోతే ఏమవుతుందంటే నా మీద నాకు అసహ్యం వేస్తుంది, దానివల్ల వైరాగ్యం వస్తుంది. వెళ్ళిపోదాంపా, ఎందుకు ఇవన్నీ, ఎలాగో చేయలేనప్పుడు అంటే వాడికి ఏదో మాట ఇస్తాను, వాడు పాప నేను మాట ఇచ్చాను కదా అని ఎదురు చూస్తాడు. నేను ఆ కళ్ళలో కళ్ళబెట్టి చూడలేను, నా వల్ల అవ్వదు. ఆ ఫోన్ కి తిరిగి ఫోన్ చేయలేను. నేను ఏం చేయను, నేను ఆ ఫోటో తీసుకోవడానికి రాలా. ఆ ఫోటోలు కూడా ఎందుకు తీసుకుంటా తెలుసా, ఆ ప్రేమ వాళ్ళది. నేను వద్దురా ఫోటో అనగానే వాడు ఇంత మొహం అయిపోతుంది వాళ్ళది. చిన్న ఫోటో ఇచ్చాను వాడికి హ్యాపీ చేయొచ్చేమో, సరే రారా నాయన అంటారు. అలా అయిపోయింది మాదిలత పరిస్థితి. ఏమో మాదిలత నాకే తెలియట్లేదు. ఏమైనా చేయగలవా మాదిలత, ఊరికి డాంబికమా, ఏం చేయలేదా నాకే తెలీదు. ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. డెఫినెట్ గా అంటే మీరు ఏదైతే ఒక మంచి గోల్ తో వెళ్తారో సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది, మీరు అనుకున్న పరిష్కారం దొరుకుతుంది. అది వేదాంతం తల్లి. అంటే దాంట్లోనే మన ఆశ ఉంటుంది కాబట్టి. అంతే అంతే. రైట్. సో మీ జీవిత భాగస్వామి కొంపెల్ల విశ్వనాథ్ గారు, అఫ్కోర్స్ మీ ప్రతి అడుగులో ఆయన ఉంటారు కాబట్టి ఇంత సక్సెస్ చూడగలిగారు. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, ఏమీ చెప్పలేదు, ఎల్లు వద్దు సౌండ్ లేదు. ఎందుకంటే నేను వినమనుకుంటారు, వింటాననుకుంటారు. ఆయన గమ్మున ఉంటారే, నేనే మాట్లాడు మాట్లాడదంతా నేనే. ఎందుకు రాజకీయాలు మనకని కానీ ఏమీ చెప్పలేదు. ఆయన సహజంగా ఈజ్ అ వెరీ 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 గుడ్ సోషల్ వర్కర్. అమ్మో, ఆయన సహజంగా ఆయన వ్యక్తే అట్లాంటి దానకర్ణుడు లాంటి వ్యక్తి ఆయన. ఆ చేతికి ఎముకల సొన్నం. నేను ఏం చేసినా కూడా ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే మంచిదే కదా. అలా ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటారు, పోలీసు కస్టడీలు ఇట్లాంటివి, హోమ్ అరెస్ట్. ఆయన కొంచెం సున్నితమైన వ్యక్తి, ఆయనకి ఇలాంటివి ఇబ్బంది పడుతుంటారు. కానీ తప్పదుగా తల్లి, ఒక్కసారి దిగేంత వరకే మనకి చాయిస్, దిగిన తర్వాత ఇంకా ఉండదు. ఇంకా దిగిన తర్వాత దాని పోరాటం ముందుకు తీసుకెళ్లిపోవాల్సి. ఇప్పుడు భగత్ సింగ్ గారికి ఆయన ఉరికంబం కూడా ఎక్కాడు కదమ్మా. అంటే ఆ పోరాటం ఎంతవరకు తీసుకువెళ్ళేసి వచ్చిందంటే చావు కూడా చాయిస్ లేకుండా తీసేసుకున్నాడు ఆయన. మాదిరిగా రాజకీయంలో దిగిపోయిన తర్వాత ఎంత చాయిస్ ఉందో తెలియదు నాకు. ఇవన్నీ తీసుకోవాల్సిందే నేను. లేదా అంటే ఇంకా నాకు ఈ రాజకీయం వద్దు, నా వల్ల కాదు, నేను చేతగాను దాన్ని, నేను ప్రజలకి ఏం చేయలేకపోతున్నాను, ఈ ప్రభుత్వంలో నేను ఇంకా పోరాడలేకపోతున్నానని దండం పెట్టి నోరు మూసుకొని వెళ్ళిపోవాలి, పూర్తిగా వెళ్ళిపోవాలి, నిష్క్రమించాలి తప్ప నేను అలా అలా హాఫ్ అండ్ హాఫ్ ఉండి స్టైల్ కొడతానంటే వర్కౌట్ కాదు. నా మనస్తత్వానికి అసలు వర్కౌట్ అవ్వదు. నో. సో మీ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ సలహాలు ఇవ్వరు. ఎందుకు మమ్మీ మనకి ఏమి చేయరు. వాళ్ళు అంటారు అమ్మ ఈమెకు పని పెట్టాడు దేవుడు, హాయిగా ఈమె ఎంగేజ్ అయిపోయింది, మా మానవ ఉండదు, లేకపోతే ఈ నీతులు ఈ పోరాటాలు ఈ ఎనర్జీ అంతా మా మీద చూపిస్తుంది అనుకుంటారు. కాబట్టి దే ఆర్ హ్యాపీ. అమ్మో ప్రజలు తీసేసుకుంటున్నారు ఈవిడ్ని, అలా వాళ్ళు తీసుకొని ఉంటే బెస్ట్. ఇక్కడ వెళ్ళి అక్కడ ప్రయోజకరంగా ఉంటే చాలు, మాకు చేసింది దేవుడే చాలు, మా జీతాలు మేము చూసుకోగలం అలా ఉన్నారు వాళ్ళు కూడా. ఎవరికి ఇబ్బంది లేదు. విచిత్రమైన సిచ్యువేషన్ అంటే ఎవరికి నాతో ఇబ్బంది లేదు, హాయిగా నీ పని నువ్వు చేసుకోవాలి, ఇంత ఎనర్జీ మేడ పడిస్తావు. సో మాధవీలత గారు అంటే పొద్దున్న లేస్తే ఈ బిజీలోనే ఉంటున్నారు. ఎప్పుడైనా సినిమాలకు వెళ్ళటమో లేకపోతే
అవుట్ స్టేషన్స్ వెళ్ళటం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? రేర్ కేసు. అంటే రెండేళ్ళు అయిపోయింది తల్లి, ఎక్కడ బయటికి వెళ్ళలేదు. మొన్న ఏదో కాస్త బయటికి వెళ్ళాం అంతే. కాస్త ఒక వారం రోజులు కూడా 100 ఫోన్లు ప్రీపోన్ చేసుకొని వచ్చేసాను నేను మళ్ళీ. ఐ హ్యాడ్ టు ప్రీపోన్. సో అది కూడా లేకుండా మాదే చెప్తా, మనశ్శాంతి పోయింది. ఇప్పుడు ఏది ఒక మంచి చీర కొనుక్కోవాలన్నా మనసు పీకుతా ఉంటుంది. చాలా డిస్టర్బ్ అయిపోయింది బ్రెయిన్ అన్నమాట. ఇప్పుడు ఎంతసేపు నా ఇల్లు కనిపిస్తాయి, మూసి బస్తీ కనిపిస్తూ ఉంటుంది, ఎస్టీ బస్తీలు కనిపిస్తుంటే, గవర్నమెంట్ స్కూల్స్ కనిపిస్తుంటే. మొన్న నేను బంజారా హిల్స్ లో అమ్మవారి ప్రాబ్లం జరిగింది, ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి బంజారా హిల్స్ ఫిలిం నగర్ లో పెట్టారు. అక్కడ పోతే 15 ఏళ్లగా తల్లి గవర్నమెంట్ స్కూల్ కట్టి తాళం వేసబడి ఉంది. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలు వెళ్ళాలని గవర్నమెంట్ స్కూల్ నాన్ ఆపరేటివ్ చేశారు. మీరు ఎప్పుడైనా అక్కడ పోయి ఒక వీడియో చేసుకోరా అప్పుడు. ఆ స్కూల్ మూతపడేశారు. ఇప్పుడు మీకు ఈ అమ్మవారి పెద్దమ్మ తల్లి గుడి గొడవ జరిగినప్పుడు ఆ విగ్రహం తీసి వీళ్ళు ఫిలిం నగర్ లో పెట్టారమ్మా, చూద్దామని అక్కడికి వెళ్ళాను. ఇక మళ్ళీ ఇదే మీద మీరు ఆ కాన్స్పిరెన్సీ మీద కాదు కదా అనేవాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు ఈ పెద్దమ్మ తల్లి గొడవ వచ్చేసరికి ఇది వినదు, మహా మొండి మనిషి అని వదిలేసుకున్నారు, నన్ను వదిలేసుకునేవాళ్ళు. సరే ఆ పెద్దమ్మ, నేను అప్పుడు బాగా జ్వరం వచ్చి ఒక రీల్ ఇన్స్టాగ్రామ్ లో వదిలాను. అరే బాబు నాకు ఒళ్ళు తెలియని జ్వరం, అడ్డం పడ్డాను ఏది ఆ వర్షంలో రోడ్డు మీద కూర్చున్నాక. దాని ముందే మూసి బస్తీకి వెళ్ళేసి వచ్చాను. అది కలిపి ఇది కలిపి వైరల్ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ. ఇంకా నేను మంచం నుంచి లేని పరిస్థితిలో ఉంటే అలాగే నేను ఒక రీల్ పెట్టాను. పాపం రాబులు పోరాడుతున్నారు, ఇంతమంది హిందూ సమాజాలు ఉన్నాయి, నేను లేచే వరకన్నా కనీసం వీళ్ళకి సహాయం ఇవ్వండి అని చెప్పి నేను హిందీలో తెలుగులో రీల్స్ వదిలేశాను. అమ్మవారి దయ వల్ల దట్ ఆల్సో వర్క్డ్ వెల్. అంటే చాలా మంది కూడా కలిశారు వాళ్ళతో పాటు. అది విన్న తర్వాత ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చేసారు వాళ్ళ కోసం. అప్పుడు అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ ఫిలిం నగర్ లో పెడితే నేను కొంచెం ఓపిక వచ్చాక నెక్స్ట్ డే వెళ్ళిపోయాను అలాగే జ్వరంతో. నేను అక్కడ వెళ్ళంగానే ఆ ఫిలిం నగర్ బస్తీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి అమ్మ ఇక్కడ మాదొక చిన్న అమ్మవారిని ఇక్కడ రా అమ్మ అక్కడ రా అమ్మ అంటే అదొక చెడావు. ఆ చెడావు ఒక కథ ఉంది. ఆ చెడావు ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు ఎక్కలేదంట. ఏంట్రా చెడావు కథ అంటే అక్కడ ఎన్నిసార్లు అడిగినా ఏది బండి పైకి తీసుకొని వెళ్ళినా పైకి పోక రిటర్న్ వచ్చి ఆ బండి కింద పడి చచ్చిపోయారంట చాలా మంది, అట్లా బండ్ల కింద. ఇంకా వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళే బస్తే వాళ్ళు డబ్బులు వేసుకుని రోడ్ చేశారు దాన్ని. ఈ కథ ఊరికి తెలియదు చూడండి. ఆ కొండెక్కాను నేను. వాళ్ళ ఉద్దేశంలో అదే చాలా గొప్ప విషయం. ఫస్ట్ రాజకీయ నాయకులు సెలబ్రిటీ నాకు చూస్తున్నారు నన్ను ఇట్లా, ఏంట్రా నేను చేసింది ఎలా కొండెక్కడమే కదంటే ఇది కూడా ఎక్కలేదమ్మా ఈ రోజు దాకా ఎవరు వచ్చి. ఏంటి ఇప్పుడు మనం చిన్న పని చేసినా ఇలా గ్లాస్ ఎత్తినా గొప్పగా ఉంది పాపం వాళ్ళకి. అదా వాళ్ళ పరిస్థితి. అంత పైకి వచ్చాక అమ్మా ఇదమ్మా ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇది గవర్నమెంట్ స్కూలు, అందరం ఫండ్ వేసుకొని కట్టించుకుందాం, దీనికి తాళం వేసింది. ఎందుకురా అంటే ఇక్కడ బస్తీ వాళ్ళమంతా కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలమ్మా, ఇది ప్రైవేట్ స్కూల్లో స్కామ్, ఈ స్కూల్ ఓపెన్ అవ్వకూడదు, చచ్చిపోతున్నామమ్మా, ఫీజులు కట్టుకోలేకపోతున్నా. సరే ఇంకో పెద్ద సమస్య, ఇక్కడంతా హిందువులం ఉన్నాము, ఆ స్కూల్ పోతే అక్కడి నుంచి మాకు లవ్ జిహాదుల ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి, ఒక ముడి తీస్తే ఇంకో ముడి, ఇంకో ముడి తీస్తే ఇంకో ముడి. ఈ స్కూల్ కి చాలా పెద్ద జాగా ఉండేదమ్మా, దీన్ని డంప్ యార్డ్ కింద చేసి వెనక నుంచి కబ్జా కొట్టేశారు. ఇప్పుడు మూడో సమస్య, ఏం చేద్దాం? ఇప్పుడు అది నా బస్తీ అన్నానా, అది నా బస్తీ కాదా? వదిలేయలేరు. నువ్వు రాజకీయ నాయకులు కాదు, నువ్వు ఓల్డ్ సిటీ నువ్వు చూడకూడదు అనాలా? ఎవరైనా నన్ను అంటారని భయపడాలా? అంటున్నారా? ఏం చెయ్యను. సరే నాయన, పోరాడతా దానికోసం, రెడీ చేసుకోండి. దిగుతున్నా కిందకి, ముస్లిం బస్తీ ఆడవాళ్ళు 3 విధవరాళ్ళు పసమంద పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ మాకు పెన్షన్ లేదమ్మా, మాకు పెన్షన్ ఇప్పించమ్మా, నేను పెద్ద మినిస్టర్ అయినట్టు. వాళ్ళకి అంత అక్కర్లా, వాళ్ళకి తెలిసి నేనే ఈమె మా కోసం గొడవ పడుతుంది, ఇవిడ మా కోసం కొట్లాడుతుంది. ముస్లిం ఆడవాళ్ళు, సరే అమ్మా చేస్తానమ్మా, మీకు చేతనైన భాషలో ఉర్దూలో అయినా సరే రాసి ఇవ్వండి తల్లి, నేను మీది వెళ్ళి అప్లికేషన్ ఇస్తాను. అక్కడ హిందూ బస్తీ వాళ్ళని పిలిచి, నాయన మీ స్కూల్తో పాటు ఈ 3 ఆడవాళ్ళది కూడా తీసుకోండి. తీసుకుంటామమ్మా అంటే ఎవరి మధ్యలో కొట్లాటలు ఉన్నాయి తల్లి? ఎవరి మధ్యలో మతపరం కొట్లాటలు ఉన్నాయి చెప్పండి?
నాయకుల మధ్య తప్ప స్వార్థ నాయకులకి గొడవలు లేవు తల్లి, వాళ్ళు చాలా దోస్తులు ఉండి వాడేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు, వాడుకొని వీళ్ళ మధ్యలో గొడవలు తెస్తారు. సరే అక్కడ ఒక వీళ్ళు అమ్మవారికి బలిస్తారు కదా ఈ బతుకమ్మ వీటిలప్పుడు కోళ్ళని వాటిని, అక్కడ కొన్ని మాంసం కొట్లు ఉన్నాయి. బహుశా అది కొంచెం ఈ అమ్మాయి దౌర్జన్యం ఉన్నట్టుంది అక్కడ, నా ఓపెన్ చెప్తా నేను. వీళ్ళు హిందూ బస్తీ వాళ్ళు అక్కడ బలి ఇస్తుంటే, మీరు బలి ఇవ్వడానికి వీలు లేదు, మేమొచ్చి మా కోడిని మేమే ఇక్కడ బలి ఇస్తాం అని ఆ ముస్లిం కొట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు దౌర్జన్యం చేస్తే నాకు చెప్పుకుంటే, నన్ను పంచేయమన్నా ఏ మతం వాడైనా బలి ఇవ్వచ్చు, కానీ ఓ పద్ధతి ఉంటుంది బలి ఇవ్వడానికి. ఇప్పుడు నేను దర్గా పోతే ఒక పద్ధతిలో పోవాలి, నేను ఒక గురుద్వారా పోతే ఒక పద్ధతిలో పోవాలి ఏమ్మా. సో మీకు పద్ధతి ఉంది కదా నాన్న. సో వాడిని కాషాయం బట్టలు కట్టుకొని ఏమ్మా చక్కగా అమ్మవారి బొట్టు పెట్టుకొని తాయెత్తు కట్టుకొని మన 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 ఎర్రతాడు కట్టండి మీరు వాడికి, ఆ ముస్లిం మాంసం కొట్టు వాడిని రమ్మని తమ్ముడిని చక్కగా బలిచ్చి వెళ్ళమన్నా తప్పే ఉంది అందులో. హిందూ ధర్మంలో మన అందరినీ దగ్గర తీసుకుంటాం ఏమ్మా అనగానే ఈ మాట కూడా కరెక్టే కదమ్మా, అయిపోయింది కదా సొల్యూషన్. నేను పోయి వాడిని కొట్లాడమని నేర్పించానమ్మా, ఎప్పుడు చెయ్యని, కానీ నా పద్ధతిలో వచ్చి చెయ్యాలి, ఎందుకంటే ఇది నా గుడి, నా సంస్కారం, నా ధర్మం. రా నా పద్ధతుల్లో రా, నువ్వు మక్కా పోతావు, నీకు కావాల్సిన మక్కా రానియదు కదా నేను ఏమ్మా. కాబట్టి నా అమ్మవారి గుడి దగ్గర నా పొలిమేర దేవత ముందు నా పద్ధతిలో నువ్వు వచ్చి బలిచ్చి వెళ్ళి సరిపోయింది. అలా నువ్వు వెళ్ళే కొద్దీ ఒక్కొక్క చోట ఒక్కొక్క సమస్య, పెద్ద సమస్యలే అమ్మ. ఒక బడి తాళం తెరియించడం, కానీ ఎందుకు తెరుచుకోదు ఇది, ఇంకేడో ప్రైవేట్ వాడు డబ్బులు ఇచ్చుకుంటాడు కాబట్టి నువ్వు ఎంత దిగజారిపోతావంటే, నువ్వు బస్తీలో వాడి రక్తాన్ని తాగి నువ్వు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తావు, కానీ నీవు బస్తీలో స్కూల్ ఇవ్వవు. అది ఎంత పెద్ద నేరం తెలుసా తల్లి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద కాన్స్టిట్యూషన్ లో అది అతి పెద్ద క్రైమ్ తల్లి, అది ఇట్స్ ద బిగ్గెస్ట్ క్రైమ్. ఇప్పుడు ఒక మాధవీలత ఇప్పుడు చెప్పు, నా 24 గంటలు ఎక్కడ దేనికి పెట్టాను నేను, విని ఊరుకోనా, నాకెందుకులే అనుకోనా, చేయలేదుగా. అందుకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఆ బోర్డు ఒక్క పవర్, ఒక్క చోట ఒక టికెట్ వచ్చి గెలిస్తే కనీసం అక్కడ న్యాయం చేయగలుగుతానేమో. బహుశా అక్కడ నేను ఒక గవర్నమెంట్ స్కూల్ ని అద్భుతంగా ఉద్ధరిస్తే ఈ ఫిలిం నగర్ పక్కన పిల్లలందరూ అటు వచ్చేస్తారేమో. నేను అక్కడ చేయలేకపోవచ్చు, వాళ్ళు జూనియర్ టికెట్ ఇచ్చారనుకో తల్లి, నేను అక్కడ గెలుచుకుంటా, అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉద్ధరిస్తా. అప్పుడు అక్కడ పిల్లలతో పాటు చుట్టుపక్కల పిల్లలు వచ్చేస్తారు కదమ్మా. అక్కడ ఒక హాస్పిటల్ నిర్మించుకుంటా గవర్నమెంట్ది, దాన్ని అద్భుతంగా తయారు చేసుకుంటా, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేస్తారు కదమ్మా. అంటే ఒక్క నియోజకవర్గం నాకు ఇచ్చిన చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాలకు నేను దాని స్థానం కింద మార్చుకోగలను. దట్ ఈజ్ మాధవీలత. కానీ అది చెయ్యాలన్నా నువ్వు చక్కటి కవిత రాయాలంటే కలం కావాలమ్మా, నీకు పెన్ను కావాలి చేతిలో. నీ తలలో కవిత్వం ఉంది కానీ నీకు పెన్ను లేదు అంటే ఎలా రాస్తావు నువ్వు దాన్ని, పుస్తకం ఎలా చేస్తావు దాన్ని, 10 మంది చదివేటట్టు ముందుకెలా తీసుకెళ్ళగలవు. మాటలు గాలికి ఎగిరిపోతాయి, కానీ కలం పెడితే పెన్ను పెడితే కదా బుక్ మీద నిలుస్తుంది. మాధవీలత ఎంత చేయగలిగినా ఒక పవర్ ఇస్తే కదా దాన్ని చేసి సాధించి చూపిస్తుంది. దట్ ఈస్ ఇట్. సో ఎప్పుడన్నా కొంచెం టైం దొరికినా సరే సినిమాలు చూస్తారా, అభిమాన నటీ నటులు ఇట్లా ఏమైనా ఉన్నారా? నాకు నచ్చే వాళ్ళందరూ చాలా పాత వాళ్ళమ్మా, పోనీ అప్పటి వాళ్ళైనా కూడా బాగా పాత వాళ్ళే. అంటే ఆ సినిమాలు చూసేంత టైం, చూడాల్సిన సినిమాలు అంతా 58 ఏళ్ల వరకు చూసేసేంత లేదు, అసంతృప్తులు ఏం లేవు. నాకు నేనేదో పాటలు పాడుకుంటూ ఉంటాను, నాకు ఏదో కొంచెం పాడుకోగల శక్తి ఉంది. అప్పుడప్పుడు నాకు చేతనైతే చిన్న చిన్న పాటలు రాసుకుంటాను, దాన్ని ఇంకొంచెం ఏదైనా యాడ్ చేసుకుంటాను. పాడడం ఇష్టం నాకంటే. ఆమె ఎనీ కేస్ క్లాసికల్ డాన్సర్, ఇప్పుడు మీరు క్లాసికల్ డాన్సర్ కూడా కదా, ఏం చేయగలుగుతా కానీ పాడుకుంటా. అమ్మవారి స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటాను, శివుడి స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటాను, పాడుకుంటూ ఉంటాను, అలా ఎంటర్టైన్ అవుతాను. దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలీవింగ్ థింగ్ ఇస్ పాడుకుంటా, పాడుకొని రిలాక్స్ అయిపోతా. సో అభిమాన నటీ నటులు ఎవరున్నా అంటే అప్పటి కాలంలో ఏ ఒక్కళ్ళిద్దరైతే చెప్తాను. సావిత్రి గారు ఉన్నారు, బి సరోజాదేవి గారు ఉన్నారు, శోకర జానకి ఉన్నారు, కృష్ణకుమారి ఉన్నారు, చాలా మంది. అంటే ఒకళ్ళు 2 2 3 అని లేదు,
ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నైపుణ్యం. మీకు ఈ పువ్వు నచ్చుతుందా, ఆ పువ్వు నచ్చుతుందా, ఈ వాసన బాగుంటుందా, ఆ సుగంధం బాగుంటుందా అంటే చెప్పలేనటువంటి యాక్టర్లు అమ్మ, యాక్ట్రెస్లు వాళ్ళందరూ. జమున గారి ఇష్టం అంటే అసలు ఎవరి గొప్పతనం వాళ్ళదే. కాబట్టి నాకు వీళ్ళు వాళ్ళు అని ప్రత్యేకించి వాణిశ్రీ గారి ఇష్టం, విజయ నిర్మల గారి ఇష్టం. ఎవరెవరు వాళ్ళు కొన్ని పాత్రలు చాలా అద్భుతంగా పోషించారు, పరమాద్భుతంగా పోషించారు. శారద గారి ఇష్టం. సో ఐ డోంట్ కంపేర్ ఎనీ వన్ విత్ ఎనీబడి. విజయశాంతి గారు ఈ రోజుకి కర్తవ్య మూవీ అంటే అసలు మనం మర్చిపోలేము. అది అంత డైనమిక్ రోల్ ప్లే చేశారు ఆవిడ. సో ఏమి పెద్ద ఐ డోంట్ అంటే నాకు వీళ్ళు వాళ్ళు, నేను బేసిక్ గా డాన్సర్ అవ్వడం వల్లనేమో ఏ పాత్ర చూసినా వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేస్తే అది రిసీవ్ చేసుకుంటా. కాబట్టి ఒక్కళ్ళు అని ఉండదు, బికాస్ ఐ కెన్ సర్చ్ ఫర్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఓకే. సో అసలు విశ్వనాథ్ గారు ఎలా పరిచయం అండి మీకు? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అంటే ఇక 50 ఏళ్ళు అయిపోయిందా ఇప్పుడు ఆ కథ మళ్ళీ ఇంకేమ్మా అంటే 25 ఏళ్ల క్రితం జరిగింది గుర్తు తెచ్చుకోవచ్చు. అది ఒక రకమైన అరేంజ్డ్ మ్యారేజ్. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. పేపర్ లో యాడ్ లాగా వచ్చింది. ఓకే రైట్. మాధవి గారు చాలా విషయాలు చెప్పారు. అల్టిమేట్ గా మాధవీలత గారి గోల్ ఏంటి, రాజకీయాల్లో ఏం సాధించాలనుకున్నారు, ఎంత సక్సెస్ చూడాలనుకున్నారు, ఏ స్థాయి వరకు వెళ్ళదలుచుకున్నారు? స్థాయి నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. ఎంత స్థాయికి వెళితే తెలంగాణకు న్యాయం జరుగుతుందో నాకు తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే రాజకీయ స్థాయి నాకు కావాలి. ఆ స్థాయి ఏదైతే ఆ స్థాయి. రాజకీయ పరంగా నాకు అధికారం అనే స్థాయి వస్తే అది తక్కువ, ఎంత అధికారం ఉన్నా వాడేస్తాను నేను ప్రజల కోసం. ఓకే. కాబట్టి ఆ ముందు అధికారం ప్రజలు నాకు ఇవ్వాలి. ఆ తర్వాత నాకు ఇంకా అధికారం ఇవ్వాలా లేదా అని ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఏమి ఇవ్వకుండా వాళ్ళు మాకేమన్నా ఎందుకు ఇవ్వాలమ్మా? కానీ ఒకటైతే ఇవ్వాలి కదా, వాళ్ళు ముందు నాకు ఇవ్వాలి ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఎంత చేయగలిగానో చేస్తున్నా. ఇంకా నన్ను టెస్ట్ చేయడం సరిపోయిందా లేదా, వాళ్ళకి నన్ను వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా, ఈ టెస్ట్ ఇంత చాలా వాళ్ళకి మాధవీలతను టెస్ట్ చేశాము ఇంక ఇద్దామా, అంత వాళ్ళ దయ, ప్రజల దయ తల్లి. వాళ్ళు దయ తలిచి నాకు ఇస్తే నేను చేసిన తర్వాత నచ్చితే వాళ్ళు మళ్ళీ వరం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి నన్ను. లేదా మాకు పనికిరాదు అని వాళ్ళు తీసేయాలి నన్ను. ఆ శక్తి ప్రజలకు రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు పవర్ ఇచ్చే శక్తి ప్రజలదై ఉండాలి, అది కోరుకునే వ్యక్తిని నేను. డెఫినెట్గా మాధవీలత గారు, మీలాంటి నాయకులు, రాజకీయ నాయకులు ఇప్పటి రాజకీయాలకు డెఫినెట్గా అవసరము, ప్రజలకు అవసరం ముఖ్యంగా. కాబట్టి ఆ ప్రజలే మీకు అవకాశం ఇచ్చి గెలిపించుకుంటారు. అండ్ మీరు మీ చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో మహిళగా ఇలాంటి మహిళలు ఇంకా చాలా మంది రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలనే కాదు ప్రతి రంగంలో కూడా వాళ్ళు ముందుండి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కనుక ఈ ప్రజలు భగవంతుడు పవర్ ఇస్తే తల్లి, నేను రాజకీయాల నుంచి నిష్క్రమించే లోపు 100,000 స్త్రీలను తయారు చేసి బయటకు వస్తానమ్మా. ఈరోజు నా వాగ్దానం అది ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. ఒక్కళ్ళని ఇద్దరిని కాదు. నాకు వంశపారంపర రాజకీయాలు ఇష్టం ఉండవు. నా పిల్లల్ని నేను తీసుకొని రాను, ఓపెన్ గా చెప్తున్నా. నా పిల్లలని నేను రాజకీయంలోకి నా పవర్తో తీసుకొని రాను. వాళ్ళు వస్తే వాళ్ళు సొంతంగా ఎక్కడి నుంచైనా రాని, నాకు సంబంధం లేదు. మీరు మాత్రం నేను తీసుకొని రాను. నేను వాళ్ళకి నా రాజకీయ శక్తిని వాడను. వాళ్ళకే కాదు నా కుటుంబానికి కూడా వాడుకోను. నేను నా కుటుంబం కూడా వాడుకోదు, ఇష్టం లేదు నా కుటుంబానికి. నాకు చేతనైన మంది 100,000 యువకులను యువతులను, నాకు పిల్లలంటే మగ పిల్లనైనా ఆడపిల్లనైనా అమ్మ స్థానంలో ఉన్నదాన్ని. పిల్లలంటే చాలా ఇష్టం నాకు. అలా కష్టపడే స్త్రీలన్నా కూడా నాకు చాలా గౌరవం. నేను నిష్క్రమించే లోపు రాజకీయంలో నాకే కన్నా పవర్ వస్తే 100,000 మందిని తయారు చేసే రాజకీయ నాయకులను బయటకు వస్తాను. ఆ పవర్ మీకు రావాలని, ప్రజలు ఆ పవర్ మీకు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. మీరు రాజకీయాల్లో ఇంకా పూర్తి స్థాయిలో మీ సహకారం అందించాలని, మీ ఆధ్వర్యంలో ఏదైతే ట్రస్ట్ నడుస్తుందో వాళ్ళందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఒక్క అవకాశం ఇస్తే తానేంటో రాజకీయంగా ప్రూవ్ చేసుకుంటాను, గెలిపించుకున్న ప్రజలకు డెఫినెట్గా మంచి చేసి చూపిస్తాను, ఇదే రాజకీయము, ఇదే రాజకీయ నాయకురాలు అంటే అనేది చూపిస్తాను అంటున్న మాధవీలత గారితో ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యూటీవీ.